హలో గైస్, నెక్స్ట్ క్లాస్కి స్వాగతం. యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా ఇవాళ మనం 2022 సంవత్సరంలో జోగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో 2022లో మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జోగ్రఫీకి సంబంధించి క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంటే కూడా ఎక్కువగా ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ఓకే, అంటే ఎక్కువ ఫ్యాక్ట్లని వాటికి సంబంధించిన విషయాలని ఎక్కువగా అడగడం జరిగింది. అంటే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, బట్ ఫ్యాక్ట్లే ఎక్కువగా డామినేట్ చేశాయి. ఓకే, అలాగే క్వశ్చన్స్ ఓవరాల్గా చూసుకుంటే వీ హ్యావ్ నియర్లీ 12 క్వశ్చన్స్ ఫ్రమ్ జాగ్రఫీ. 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ అన్నీ కూడా మనకి స్టేట్మెంట్లు 1-2 స్టేట్మెంట్స్ ఇలాగే ఉన్నాయి. చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా ఉన్నాయి. సో డిఫికల్టీ లెవెల్ కూడా మనకి పర్వాలేదు. అంటే కొన్ని క్వశ్చన్స్ తప్పితే అన్నీ చాలా వరకు కరెంట్ అఫైర్స్ మనం క్లియర్గా చదువుకుంటే అటెంప్ట్ చేయగలిగే విధంగానే ఉన్నాయి. ఓకే, సో ఇంకా డీటెయిల్గా ఆ అనాలిసిస్ అంతా కూడా చూద్దామండి. ఓకే, అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఓకే, వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ జనరల్ స్టడీస్ మీద బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటి మీద కూడా డిస్కౌంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఆన్లైన్లో కోర్స్ అయితే 24,000కి, ఆఫ్లైన్లో కోర్స్ అయితే 28,000కి, అది కూడా మన వైజాగ్లోనే అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ రెండు కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తాయండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మీకు దొరకదు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది చాలా రేర్ అన్నమాట మీకు రావడం. ఓకే, అండ్ ఈ ఆఫర్ మీకు 7 సెప్టెంబర్ వరకు, అంటే వినాయక చవితి రోజు వరకు వ్యాలిడ్గా ఉంటుంది. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నెంబర్ కనిపిస్తుంది కదా, 7893-899-553 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదు సార్ అంటారా, ltxclasses.com వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇంకా కాదు అంటారా, LTX క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ దొరుకుతుంది. ఓకే, సో ఇంకా సెషన్లోకి వెళ్ళిపోతే ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ is related to the dominant topic of geography. జాగ్రఫీలో ఎక్కువగా డామినెంట్గా వస్తున్న టాపిక్ క్లైమేటాలజీకి సంబంధించిన టాపిక్కే మనకి ఇక్కడ రావడం జరిగింది. క్వశ్చన్ క్లియర్గా చదువుతాను, ఒకసారి వినండి. ఓకే, ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ నార్మల్లీ అక్కర్స్ ఇన్ ద. ఓకే, అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉత్తరార్ధగోళంలో ఒక సంవత్సరంలో లాంగెస్ట్ డే అనేది ఎప్పుడు వస్తుందని క్లియర్గా అడుగుతుంది క్వశ్చన్. ఓకే, ఎప్పుడు వస్తుంది డేట్ కూడా మనకి చెప్తున్నాడు. ఏంటది ఆప్షన్స్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ జూన్ మొదటి హాఫ్లో వస్తుందా? ఓకే, లేదా సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది జూన్ సెకండ్ హాఫ్లో వస్తుందా? అలాగే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ జూలై ఫస్ట్ హాఫ్లో వస్తుందా? లేదా సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ జూలై సెకండ్ హాఫ్లో వస్తుందా? చాలా ఈజీ అండి. అసలు మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ కూడా చేయలేదు. మ్యాక్సిమం మీరందరూ పెట్టగలరు. మీకు అందరికీ తెలుసు అనే ఉద్దేశంతో నేను ఆన్సర్ కూడా చెప్పేస్తాను ఇక్కడే. ఓకే, మనకి తెలుసు ఎప్పుడు కూడా యోగా డే ఇవన్నీ మనం చదివాము. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి బేసిక్ నాలెడ్జ్, ఇది చాలా బేసిక్ నాలెడ్జ్. ఓకే, సో June 21 మనకి ఎప్పుడు కూడా ఇంపార్టెంటే. ఓకే, June 21 ఇంపార్టెంట్. June 21 సమ్మర్ సాలిస్టైస్ వస్తుంది. మనం జనరల్గా చూసుకుంటే దాన్ని సెలబ్రేట్ చేస్తూనే, ఓకే, దాన్ని మ్యాచ్ చేస్తూనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుఎన్ఓని రిక్వెస్ట్ చేసి June 21 యోగా డేగా కూడా అనౌన్స్ చేసింది. ఎందుకంటే ఆ రోజు మొత్తం భూమి మీద పర్టికులర్గా నార్దర్న్ హెమిస్ఫియర్లో డే లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, డే లెంత్ ఎక్కువగా ఉంటుందనే కారణంతోనే మనకి ఆ రోజు యోగా డేని సెలబ్రేట్ చేశారు. ఎందుకంటే ఆ రోజే మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న ప్రాంతాలకి సన్లైట్ అనేది వర్టికల్గా పడుతుంది అని మీరు వినే ఉంటారు. సో ఇదేంటి సార్ కాన్సెప్ట్ చెప్పుకునే దానికి చెప్తున్నారంటే ఇది చాలా బేసిక్, అందరూ పెట్టగలరనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఓకే, సో అంటే ఇది క్లియర్గా చూస్తే ఆన్సర్ ఎవ్రీబడి కెన్ సే ఆన్సర్ విల్ బి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ జూన్ మాసం సెకండ్ హాఫ్లో వస్తుంది అని అందరూ చెప్పొచ్చు. ఓకే, అంటే చెప్పగలిగారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పడమే నాకు కావాలి. ఎవరికైనా కూడాను మీరు ఎక్స్పెక్ట్ చేయగలగాలి. చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి. సో ఇది ఆన్సర్ అండి. అయితే దీనికి చెప్తాను, ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ విషయం ఇక్కడ మనకి
డే అన్నారు. డే అంటే 24 గంటల డే కాదు, మనకి డే అండ్ నైట్లో డే అన్నమాట. ఓకే, డే అండ్ నైట్లో డే అన్నమాట. సో మనకి తెలుసు ఓవరాల్గా ఒక డే అండ్ నైట్ కలిపి ఇట్ విల్ బి 24 అవర్స్, 24 గంటలు ఉంటుంది. ఓకే, భూమి మీద. ఓకే, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా ఒక రోజు అంటే ఒక డే అండ్ నైట్ కలిపి మనకి 24 గంటలు ఉంటుంది, 100% తిరుగు లేకుండా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 24 గంటల్లో మ్యాక్సిమం చాలా మంది ఏమనుకుంటారంటే డే 12 గంటలు నైట్ 12 గంటలు ఉంటుంది అనుకుంటారు. అది తప్పు, 100% తప్పు. ఓకే, ఎందుకంటే భూమి అనేది స్ట్రైట్ గా తిరగడం లేదు. మీకు తెలిసే ఉంటది, భూమి అనేది ఒక 23.5 degrees inclination తో ఓకే ఒక వైపుకి వంగి ఈస్ట్ వైపుకి బెండ్ అయ్యి తిరుగుతూ ఉందన్నమాట. ఓకే, ఈ తిరగడం వలన ఈ సిచ్యువేషన్ వల్ల ఏమవుతుందంటే భూమి మీద అన్ని ప్రాంతాల్లోనికి ఈక్వల్ సన్లైట్ వెళ్ళదు. దాని వలన ఈక్వల్ డే అండ్ నైట్ అనేవి ఉండవు. రిమెంబర్ ద థింగ్. ఓకే, భూమి మీద అన్ని ప్రాంతాల్లో డే లెంత్ నైట్ లెంత్ సమానంగా ఉండవు. మీరే ఆలోచించండి, మన ప్రాంతంలో ఉన్నామండి, మన ప్రాంతంలో మామూలుగా అంటే ఆంధ్ర ఈ ప్రాంతంలో చూసుకుంటే మనకి సమ్మర్ వచ్చేటప్పటికి తెల్లవారు 5కే సూర్యోదయం అయిపోయింది, రాత్రి 7 సన్సెట్ అవ్వదు. అంటే డే లైట్ 14 గంటల వరకు ఉంటుంది. అదే శీతాకాలం వచ్చేటప్పటికి తెల్లవారు 7 సూర్యుడు రావట్లేదు, అరే సాయంత్రం 5 అవుతుంది సూర్యుడు వెళ్ళిపోతాడు, సన్సెట్ అయిపోతుంది. అంటే 10 గంటలు కూడా సన్లైట్ ఉండట్లేదు. అంటే డే లెంత్, అది డే అన్నమాట. డే అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నది. ఆ డే లెంత్ శీతాకాలం మనకి చాలా తక్కువగా ఉంటుంది, అంతే కదా. ఓకే, అదే వేసవి కాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. దాన్ని బట్టి కూడా ఆన్సర్ ఇక్కడ చాలా ఈజీగా పెట్టొచ్చు. సో ఈ విధంగా డే లెంత్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుందో చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, జస్ట్ అబ్జర్వ్ ద థింగ్. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది June 21న సూర్యుడికి భూమికి మధ్య ఉండే రిలేషన్ అండి. ఓకే, June 21 అనమాట. సో ఈ June 21 చూసుకుంటే June 21న నార్త్ పోల్ అనేది సూర్యుడికి దగ్గరగా ఉంటుంది అండ్ సౌత్ పోల్ అనేది సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది. సో ఈ సినారియోలో, ఇలాంటి ఒక సినారియోలో ఓకే మనకి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ డే భాగం ఏదైతే ఉందో, డే భాగం అంటే ఏంటి, ఇటువైపు ఉన్న ప్రాంతం, ఈ లైన్కి ఇటువైపు ఉన్న ప్రాంతం, ఈ డే భాగంలో మనకి ఈ నార్థన్ హెమిస్ఫియర్కి సంబంధించిన భాగం ఎక్కువగా ఉంది చూడండి. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఎక్కువ భాగం డేలో ఉంది, తక్కువ భాగం నైట్లో ఉంది. ఆలోచించండి. ఓకే, అలాగే సదర్న్ హెమిస్ఫియర్లోకి వచ్చేటప్పటికి అంటే ఈక్వేటర్ కింద వైపు వచ్చేటప్పటికి తక్కువ భాగం మాత్రమే డేలో ఉంది. ఓకే, ఎక్కువ భాగం నైట్ వైపుకు ఉంది. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ నార్థన్ హెమిస్ఫియర్ డే టైంలో ఎక్కువగా ఉన్న డే వైపుగా అంటే సన్ వైపుగా ఎక్కువగా ఉండడం వలన ఇది సదరన్ హెమిస్ఫియర్ కంటే కూడా ఎక్కువ డే లైట్ ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంటే లైక్ ఏం లేదండి, ఇప్పుడు ఒక ప్రాంతం ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఈ లాటిట్యూడ్. ఇక్కడ సో ఒక లాంగిట్యూడ్ తీసుకోండి, లాటిట్యూడ్ కాదు లాంగిట్యూడ్ తీసుకోండి. ఈ లాంగిట్యూడ్ లో ఇప్పుడు ఒక ప్రాంతం ఇక్కడ ఉంది, ఒక ప్రాంతం అంటే ఒక 66.5 degrees దగ్గర ఉందనుకోండి, లేకపోతే 50 degrees దగ్గర ఉందనుకోండి. ఇక్కడ కూడా 50 degrees దగ్గర ఒక ప్రాంతం ఉందనుకోండి. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 50 degrees ప్రాంతం ఆల్రెడీ డేలోకి వచ్చి చాలా సేపు అయింది, కానీ ఇక్కడ 50 degrees దగ్గర ఉన్న ప్రాంతం ఇంకా ఇంత దూరం ట్రావెల్ చేస్తే గానీ, ఎందుకంటే భూమిలో తిరుగుతుంది కదా, ఓకే ఇంత దూరం ట్రావెల్ చేస్తే గానీ డేలోకి రావట్లేదు. అంటే ఇక్కడ డే అనేది ముందుగానే స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ డే ఏమో లేట్ గా స్టార్ట్ అవుతుంది. సో డే లేట్ గా స్టార్ట్ అవుతుంది, తొందరగా ఎండ్ అయిపోతుంది. ఇక్కడేమో డే చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది, లేట్ గా ఎండ్ అవుతుంది. సో ఈ రెండు కారణాల వలన నార్థన్ హెమిస్ఫియర్ లో డే లెంత్ ఎక్కువగా ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్ లో డే లెంత్ తక్కువగా ఉంటుంది. దీనికి ఆపోజిట్ గా December 22 ఆ టైంలోకి వచ్చేటప్పటికి సౌత్ పోల్ సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, నార్త్ పోల్ సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఈ టైంలో ఏమవుతుంది, సౌత్ పోల్ దగ్గరికి అంటే సదర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న ప్రాంతాలు తొందరగా సన్ రైజ్ అవుతుంది, లేటుగా సన్సెట్ అవుతుంది. ఈ ప్రాంతాల్లోకి లేటుగా సన్ రైజ్ అవుతుంది, తొందరగా సన్సెట్ అవుతుంది. అంటే డే లెంత్ అనేది మారుతుంది. ఓకే, దీన్ని రిప్రజెంట్ చేస్తూ మనకు ఒక ఇమేజ్ కూడా ఉంటుంది. ఇగోండి కరెక్ట్గా June 21 మీరు చూసుకుంటే ఈ ఆర్కిటిక్ సర్కిల్ కి పైన అన్ని ప్రాంతాలు 24 గంటలు డే లైట్ ఉంటుంది. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి వచ్చేటప్పటికి 13.5 hours, ఈక్వేటర్ దగ్గర 12 hours, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర 10.5 hours అండ్
అంటార్క్టిక్ సర్కిల్ కింద వైపుకు ఉండేవన్నీ ప్రాంతాల్లోకి అసలు డే ఉండదు అనమాట. ఓకే, సో అంటే ఆ పోల్కి, సౌత్ పోల్కి ఇంకా 6 నెలలు, శీతాకాలం 6 నెలలు నైటే ఉంటుంది, కంప్లీట్ గా నైటే ఉంటుంది అనమాట. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈక్వేటర్ దగ్గర ఎప్పుడు 12 అవర్స్ డే లైట్ ఉంటుంది. ఓకే, ఈక్వేటర్ దగ్గర చాలా వరకు, అందుకే ఈక్వేటర్ ఎప్పుడు కూడా ఒకే రకమైన క్లైమేట్ ఉంటుంది సంవత్సరం అంతా కూడా. ఈక్వేటర్ నుంచి పైకి వెళ్లే కొద్దీ డే లెంత్ పెరుగుతుంది, ఈక్వేటర్ కిందకి వచ్చే కొద్దీ డే లెంత్ తగ్గుతుంది అనమాట. సో ఆ విధంగా June 21st ఈస్ ద లాంగెస్ట్ డే ఫర్ నార్థన్ హెమిస్ఫియర్ అనమాట. నార్థన్ హెమిస్ఫియర్ కి లాంగెస్ట్ డే ఏంటంటే June 21st అండి. సో ఈ రోజు సదర్న్ హెమిస్ఫియర్ కి ఏమవుతుంది, అక్కడ లాంగెస్ట్ నైట్ ఉంటుంది అనమాట. లాంగెస్ట్ నైట్ అండి, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఆపోజిట్ June 21st అంటాము. అయితే మనకి ఏంటంటే June 21st ని ఎగ్జామ్ లో ఎందుకు ఇవ్వలేదంటే, అక్కడ June 21st అనేది మనకి 100% కన్ఫర్మ్ కాదు. ఒక్కోసారి June 20 అవ్వచ్చు, June 22 అవ్వచ్చు, June 23 అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు. అందుకే యూపీఎస్సీ వాడు ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళడానికి ఇష్టపడ్డు కాబట్టి చాలా వరకు క్లియర్ గా ఉండడం కోసం సెకండ్ హాఫ్ ఆఫ్ ది జూన్ అని ఇచ్చాడు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ది జూన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇది ఇక్కడ వరకు ఈ క్వశ్చన్స్ అన్న అర్థమైంది అనుకుంటున్నా క్లియర్ గా. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, ఓకే, ఇది కూడా క్లైమేటాలజీకి సంబంధించిందే. గుర్తుపెట్టుకోండి, క్లైమేటాలజీ మనకి ఎప్పుడు ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది యూపీఎస్సీ ఎగ్జామ్లో, యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో. పర్టికులర్గా ఇప్పుడు క్లైమేట్కి సంబంధించి రకరకాల ఈవెంట్స్ జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో క్లైమేటాలజీలో క్లౌడ్స్కి సంబంధించి ఇచ్చారండి, 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ 2 స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ అడుగుతున్నారు, ఒకసారి స్టేట్మెంట్లు చూడండి. ఓకే, మనకి క్లౌడ్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, వాటి గురించి అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్. హై క్లౌడ్స్ primarily reflect solar radiation and cool the surface of the earth. ఓకే, హై క్లౌడ్స్ అంట సోలార్ రేడియేషన్ ని రిఫ్లెక్ట్ చేసి ఎర్త్ యొక్క సర్ఫేస్ ని కూల్ చేస్తాయంట. లో క్లౌడ్స్ హ్యావ్ ఏ హై అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ emanating from the earth surface and thus cause warming effect. లో క్లౌడ్స్ అంట ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ ని, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకొని ఎర్త్ని వేడెక్కిస్తాయి అని చెప్పి 2వ స్టేట్మెంట్స్ చెప్తున్నాడు. ఓకే, ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, 1 ఓన్లీ కరెక్టా, 2 ఓన్లీయా, లేకపోతే 2 స్టేట్మెంట్లు కరెక్టా, లేదా 2 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ కాదా? ఓకే, ఒకసారి ఆలోచించండి, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇంకా ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతే, ఇప్పుడు మన క్లౌడ్స్ ఉంటాయండి. ఈ కాన్సెప్ట్ మనకి ఏంటంటే, ఇవి ఏ టెక్స్ట్ బుక్లో కూడా చాలా వరకు ఇలాంటి కాన్సెప్ట్లు మెన్షన్ చేసి ఉండవు. ఎక్కడెక్కడి నుంచి యూపీఎస్సీ వాడు ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడో వెబ్సైట్స్ నుంచి ఇస్తున్నాడు. అది కూడా పర్టికులర్గా కొన్ని రిలయబుల్ వెబ్సైట్స్, నాసా, ఓకే, యుఎస్జిఎస్, ఇలాంటి వెబ్సైట్స్ నుంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి ఇస్తున్నాడు అనమాట. డైరెక్ట్గా కాన్సెప్ట్ని తీసి క్వశ్చన్ కింద ఇచ్చేస్తున్నాడు. ఓకే, సో అందుకే కొంచెం టెక్స్ట్ బుక్లకి బయటికి వెళ్ళి మనం నాలెడ్జ్ని పెంచుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా. సో అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటని చెప్తాను, చూడండి, క్లియర్గా వినండి ఒకసారి. మనకేంటంటే క్లౌడ్స్ ఉంటాయండి. క్లౌడ్స్ అంటే మనకు తెలుసు ఆకాశంలో, ఓకే, కొంత హైట్లో ట్రోపోస్ఫియర్లో, కొంత హైట్లో మనకి ఈ ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి వెళ్ళిన హ్యూమిడిటీ అంతా కూడా కండెన్సేషన్ జరిగి క్లౌడ్స్ రూపంలో ఏర్పడుతుంది. అయితే అలా ఏర్పడిన క్లౌడ్స్ అనేవి రకరకాల షేపుల్లో ఉంటాయి, రకరకాల సైజుల్లో ఉంటాయి, రకరకాల హైట్స్లో ఉంటాయండి. ఓకే, అన్ని క్లౌడ్స్లో ఒకే వాటర్ కంటెంట్ ఉండకపోవచ్చు, ఒకదాంట్లో తక్కువ ఉండొచ్చు, ఒకదాంట్లో ఎక్కువ ఉండొచ్చు. సో క్లౌడ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో అండ్ ఆ క్లౌడ్స్ అనేవి ఓకే ఖచ్చితంగా ఎర్త్ మీద హీట్ చేసే ఎఫెక్ట్ని కానీ లేదా కూల్ చేసే ఎఫెక్ట్ని కానీ 100% కలుగు చేయగలవు. హీటింగ్ ఎఫెక్ట్ని కానీ కూలింగ్ ఎఫెక్ట్ని కానీ ఖచ్చితంగా కలుగు చేయగలవండి 100%. ఓకే, అండ్ ఈ కూలింగ్కి వార్మింగ్కి మధ్య ఉన్న బ్యాలెన్స్ అనేది చాలా వరకు క్లోజ్గానే ఉంటుంది. అంటే ఎర్త్ మీద క్లౌడ్స్ ఎంత హీటింగ్ ఎఫెక్ట్ కలుగు చేస్తాయో అంత కూలింగ్ ఎఫెక్ట్ని కూడా కలుగు చేస్తాయి. బట్ డామినెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా కూలింగ్ ఎఫెక్ట్. అంటే క్లౌడ్స్ వల్ల మనకు వచ్చే కూలింగ్ ఎఫెక్టే ఎక్కువగా ఉంటుంది 100%. ఓకే, అయితే ఇక్కడ మనకు అవసరమైంది ఏంటి అంటే ఈ క్లౌడ్స్ అనేవి ఎలా హీట్ చేయగలవు, ఎలా కూల్ చేయగలవు అనేది మనకి ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు మనకి క్లౌడ్స్ని స్టడీ చేయడం క్లైమేట్ చేంజ్ పరంగా కానీ వీటన్నింటి పరంగా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటేనే మనం క్లైమేట్ చేంజ్ని కూడా కొంచెం క్లియర్గా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయగలుగుతాం. అయితే ఇక్కడ క్లైమేట్ చేంజ్కి వీటికి సంబంధించి క్లౌడ్స్ హీటింగ్ ఎఫెక్ట్, కూలింగ్ ఎఫెక్ట్కి సంబంధించి క్లౌడ్స్ని మనం 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, మామూలుగా మీరు హైట్ బట్టి ఉంటాయి కదా రకరకాల క్లౌడ్స్.
ఓకే, స్ట్రాటో, ఆల్టో, సిర్రో అని ఇలా రకరకాల క్లౌడ్స్ ఉంటాయి. పేరెంట్స్ బట్టి చూసుకుంటే క్యూములస్ క్లౌడ్స్, స్ట్రాటస్ క్లౌడ్స్, ఆల్టస్ క్లౌడ్స్ ఇలా రకరకాల క్లౌడ్స్ ఉంటాయి. ఓకే, అయితే అలా కాకుండా మనకి హైట్ ప్రకారం సింపుల్ గా లో క్లౌడ్స్, హై క్లౌడ్స్ రెండు రకాలు మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాటి యొక్క హీటింగ్ ఎఫెక్ట్ వాటిని చెప్పడం కోసం అనమాట. అంటే కొన్ని క్లౌడ్స్ తక్కువ హైట్ లో చాలా థిక్గా ఉంటాయి. ఇవే మనకి రెయిన్ఫాల్ ఇచ్చే క్లౌడ్స్. కొన్ని క్లౌడ్స్ ఎత్తుకి వెళ్లే కొద్దీ వాటర్ వేపర్ అంత ఎక్కువగా అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఎక్కువ హైట్ లో ఉంటాయి. థిన్ గా ఉంటాయి. అంత ఎక్కువ థిక్నెస్ తో ఉండే అవకాశం లేదు. వాటర్ వేపర్ కూడా అంత అవైలబుల్ ఉండదన్నమాట. సో లో క్లౌడ్స్ ఒకటి, హై క్లౌడ్స్ ఒకటి, రెండు రకాల క్లౌడ్స్ అండి. సో హీటింగ్ ఎఫెక్ట్ కి సంబంధించి. సో ఇప్పుడు వీటి యొక్క టాస్క్ ఏంటి అంటే సన్ నుంచి వచ్చే సన్లైట్ ని క్లౌడ్స్ ఆపుతాయి కదా ఖచ్చితంగా. అది లో క్లౌడ్స్ అయినా హై క్లౌడ్స్ అయినా రెండు రకాల క్లౌడ్స్ కూడా సన్ నుంచి వచ్చే సన్లైట్ ని ఆపుతాయి. అయితే ఈ రెండింటిలో మీరు ఆలోచించండి. మీకు హై క్లౌడ్స్ ఉన్నప్పుడు ఎండ అనిపిస్తుందా, లేకపోతే లో క్లౌడ్స్ ఉన్నప్పుడు ఎండ అనిపిస్తుందా? హై క్లౌడ్స్ ఉన్నప్పుడు ఎండ అనిపిస్తుంది. ఎందుకంటే హై క్లౌడ్స్ అంతగా పైనుంచి వచ్చే సన్లైట్ ఆపలేవు. మీరు ఒక జనరల్ నాలెడ్జ్ అనమాట, సింపుల్ జనరల్ నాలెడ్జ్, మీరు జనరల్ గా అబ్జర్వ్ చేయగలిగేది. సో హై క్లౌడ్స్ అంతగా మీకు సన్లైట్ ఆపలేవు. బట్ మీకు తక్కువ హైట్ లో క్లౌడ్స్ ఉన్నాయంటే మాక్సిమం ఏమవుతుంది, మీకు చాలా అంటే మొత్తం వాతావరణం అంతా కూడా క్లౌడీగా వచ్చేసి ఒక చల్లగా మారిపోతుంది వాతావరణం అంతా కూడా. సో లో క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లో క్లౌడ్స్ అనేవి ఖచ్చితంగా సోలార్ రేడియేషన్ ని చాలా ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తాయండి. అంటే వెనక్కి పంపించేస్తాయండి. ఇది నాసా చెప్తుంది, మనం చెప్తుంది కాదండి. సోలార్ రేడియేషన్ ని వెనక్కి అలా బ్యాక్వర్డ్ రిఫ్లెక్ట్ చేసిస్తాయి. దీని ద్వారా ఎర్త్ మీద ఒక కూలింగ్ ఎఫెక్ట్ ని అయితే ఇవి కలుగు చేస్తాయంటండి. లో క్లౌడ్స్ కూలింగ్ ఎఫెక్ట్ ని కలుగు చేస్తాయండి. ఇది ఫస్ట్ విషయం. ఓకే, ఇప్పుడు హై క్లౌడ్స్ ఉన్నాయి. ఓకే, హై క్లౌడ్స్ ఉన్నాయి కదా. ఈ హై క్లౌడ్స్ ఏం చేస్తాయంట, ఈ హై క్లౌడ్స్ అనేవి కొంచెం థిన్ గానే ఉంటాయి. అంటే అంత థిక్గా ఉండవు, థిన్ గా ఉంటాయండి. సో ఇవి ఏం చేస్తాయంటే థిన్ గా ఉండడం వలన సోలార్ ఎనర్జీని వాటి నుంచి ట్రాన్స్మిట్ చేస్తాయంటే కిందకి ట్రాన్స్మిట్ చేస్తాయంటే సోలార్ ఎనర్జీ కిందకి వచ్చేస్తుంది. వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే అవి ఇంకా పైనుంచి వచ్చే హీట్ని అంతగా ఆపడం లేదు. ఎందుకంటే అవి తిన్నుగా ఉన్నాయి. ఫస్ట్ అదే మెయిన్ విషయం ఇక్కడ. తిన్నుగా ఉన్నాయి కాబట్టి పల్చని మేఘాలు ఉంటాయి. మీకు ఆకాశంలో చూడండి, పల్చగా ఉన్నాయి కొన్ని మేఘాలు, ఎండ మీకు మామూలుగా కనిపిస్తుంటది కదా. సో పల్చని మేఘాలు కాబట్టి అంతగా ఆపలేవు. అయితే ఇవి చేయగలిగే పని ఏంటంటే ఈ సోలార్ రేడియేషన్ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇలా వెనక్కి రిఫ్లెక్ట్ అయిన సోలార్ రేడియేషన్ ఏమైతే ఉంటుందో ఆ సోలార్ రేడియేషన్ ఇవి ట్రాప్ చేయగలిగే క్యాపబిలిటీని కలిగి ఉన్నాయన్నమాట. అంటే అవుట్ గోయింగ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ ఎర్త్ నుంచి అంటే రిఫ్లెక్టెడ్ కానీ లేకపోతే ఎర్త్ నుంచి ఎర్త్ కూడా కొంత రేడియేషన్ ఎమిట్ చేస్తుంది కదా, వేడెక్కింది కాబట్టి కొంత రేడియేషన్ ఎమిట్ చేయగలుగుతుంది. అలా వెనక్కి వెళ్తున్న రేడియేషన్ ని ఇది కొంతవరకు ట్రాప్ చేసి ఉంచగలదు అనమాట. ఎప్పుడైతే పైకి వెళ్లే హీట్ ని ట్రాప్ చేస్తుందో అది ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాంటిది అనమాట. ఓకే, అంటే హీట్ అంతా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లో ట్రాప్ అయిపోతుంది. సో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిగిందంటే ఇట్ ఈజ్ కాజింగ్ వార్మింగ్ ఎఫెక్ట్ అనమాట. సింపుల్ గా చెప్పంటే వార్మింగ్ ఎఫెక్ట్ ఇది కలుగు చేస్తుంది. ఏది హై క్లౌడ్స్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, లో క్లౌడ్స్ అనేవి కూలింగ్ ఎఫెక్ట్ ని కలుగు చేస్తాయి. ఎందుకంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ వెనక్కి పంపించేస్తాయి కాబట్టి. హై క్లౌడ్స్ అనేవి వార్మింగ్ ఎఫెక్ట్ ని కలుగు చేస్తాయి. ఎందుకంటే ఇవి కింద నుంచి వెళ్ళే రేడియేషన్ ఆపుతాయి, పైనుంచి వచ్చే రేడియేషన్ ఆపలేవు. ఒకవేళ ఆపితే అవి కూడా కూలింగ్ ఇచ్చేవేమో, బట్ ఆపలేవు కాబట్టి అవి వార్మింగ్ ఎఫెక్ట్ అంటే కింద నుంచి వెళ్ళే వాటికి కొంత అబ్జార్బ్ చేసుకుని వార్మింగ్ ఎఫెక్ట్ ని కలుగు చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఆలోచించిన ఆన్సర్ చెప్పగలరా? హై క్లౌడ్స్ అనేవి ప్రైమరీగా సోలార్ రేడియేషన్ ని రిఫ్లెక్ట్ చేసి ఎర్త్ ని కూల్ చేస్తాయి అంటున్నాడు, అంటే ఆప్షన్ తప్పే కదా. లో క్లౌడ్స్ అనేవి భూమి మీద నుంచి వెళ్ళే రేడియేషన్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకొని ఎర్త్ ని వార్మ్ చేస్తుంది అన్నారు, అది కూడా తప్పే కదా. సో అంటే ఆన్సర్ ఏమవుతుంది, నెయిదర్ 1 nor 2, రెండు తప్పే అని ఆన్సర్ అన్నమాట. ఓకే, అంతమంది కరెక్ట్ గా చెప్పగలిగారు. ఒకసారి ఆలోచించండి. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. థర్డ్ క్వశ్చన్ మనకి ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించింది, పూర్తిగా ఫ్యాక్చువల్ డేటా. ఇంకా ఇక్కడెక్కడ కాన్సెప్ట్ లేదు. ఇంకా ఈ థర్డ్ క్వశ్చన్ పూర్తిగా కాన్సెప్ట్ లేదు. ఓకే, ఏంటంటే ఒక పదం న్యూస్ లో వచ్చిందట, ఆ ఇయర్ లో న్యూస్ లోకి వచ్చినట్టు ఒక పదం ఏంటంటే లెవెంట్ అనే పదం న్యూస్ లోకి వచ్చింది. లెవెంట్ ఇదేదో చూస్తే ఒక టెక్నికల్ టర్మ్ లాగా ఉంది, బట్ ఇది ఒక రీజనల్ కి సంబంధించిన పదం. అంటే వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, లేకపోతే
ఏషియా మైనర్ అంటాను చూసారు, మన టర్కీని ఏషియా మైనర్ అంటారు కొన్నిసార్లు. ఓకే, సో అలాగా లెవెంట్ అనే పదం న్యూస్ లోకి వచ్చింది, అది ఏ ప్రాంతానికి సంబంధించింది అని అడుగుతున్నారండి. ఓకే, సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఈ మెడిటరేనియన్ సీకి ఈస్ట్ వైపు అంటే మెడిటరేనియన్ సీకి తూర్పు తీరంలో ఉన్న ప్రాంతాల్లో లెవెంట్ అంటారా, లేకపోతే ఓకే రీజియన్స్ అలాంగ్ నార్త్ ఆఫ్రికన్ సోర్స్ ఉత్తర ఆఫ్రికా, ఓకే ఉత్తర ఆఫ్రికా ఏదైతే ఉందో అంటే ఆఫ్రికాకి పైవైపు ఏదైతే ఉందో దాని యొక్క తీర ప్రాంతంలో ఉన్న దేశాలు అంటే ఈజిప్ట్ నుంచి మొరాకో వరకు అంటే ఇలా ఉంటుంది కదా, ఓకే ఆఫ్రికా ఈ పైన దేశాల అని అడుగుతున్నారు, లేకపోతే పర్షియన్ గల్ఫ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న దేశాల, ఓకే లేకపోతే మెడిటరేనియన్ సీ చుట్టూ ఉన్న దేశాలని మనకి లెవెంట్ అని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఇది తెలియకపోతే పెట్టడం చాలా కష్టం అండి. ఓకే, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ట్రై చేయండి, పోనీ లెవెంట్ అనే పదం దేనికి సంబంధించింది అయి ఉండొచ్చు అని చెప్పి. ఓకే, సో ఇంకా ఆన్సర్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. ఈ లెవెంట్ అనేది యాక్చువల్గా ఒక ఏన్షియన్ టర్మ్ అండి, చాలా పాత టర్మ్ అండి. ఓకే, అయితే ఈ లెవెంట్ అనే పదం మనకి జనరల్గా దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ అనమాట. లెవర్ అనే ఒక వర్డ్ నుంచి మనకి ఇది వచ్చిందనమాట. లెవర్ అంటే టు రైజ్ అని అర్థం అంట. టు రైజ్ అంటే ఏంటి, సూర్యుడు ఈస్ట్ నుంచి రైజ్ అవుతాడు కదా అలాగనమాట. అంటే రిఫరింగ్ టు ద ఈస్ట్ అని సింపుల్ గా ఈస్ట్ కి రిఫర్ చేసే ఒక వర్డ్ అనమాట. ఓకే, అయితే ఇది వాడింది ఎక్కడ అంటే అప్పటి ఇటలీలో అనమాట. అప్పటి ఇటలీలో దేనికోసం వాడారంటే వాళ్ళకి ఈస్ట్ వైపున ఉన్న పదాలని రిప్రజెంట్ చేయడానికి వాడారన్నమాట. ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇది ఇటలీ అండి. ఓకే, మ్యాప్ అర్థమవుతుంది కదా కనీసం. ఓకే, ఇది ఇటలీ అండి. ఈ ఇటలీకి ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతాలని చెప్పడానికి మనకి లెవెంట్ అనే పదాన్ని ఉపయోగించండి ఒకప్పుడు ఏన్షియంట్ టైంలో. ఓకే, అంటే ఏన్షియంట్ టైంలో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు లైట్ గ్రీన్ అన్ని కలర్స్ లో కనిపిస్తున్న మొత్తం అన్ని ప్రాంతాలు కూడా అంటే లైట్ గ్రీన్ కానీ డార్క్ మిడిల్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కానీ మూడింట్లో కనిపిస్తున్న అన్ని ప్రాంతాలు కూడా ఒకప్పుడు లెవెంట్ కి సంబంధించినవేనండి. లెవెంట్ కి సంబంధించినవే అంటే ఈజిప్ట్ అవ్వచ్చు, లేదా టర్కీ అవ్వచ్చు, గ్రీస్ అవ్వచ్చు, లేకపోతే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా లెవెంట్ కిందే కన్సిడర్ చేసేవారు ఒకప్పుడు అనమాట క్లియర్ గా. అయితే 21st సెంచరీలో ఏమైందంటే కొంచెం దాని యొక్క అర్థం అంతా మారిపోయింది అనమాట. 21st సెంచరీ వీటికి వచ్చేటప్పటికి ఓకే కొంచెం అర్థం అంతా మారిపోయి ఈ లెవెంట్ అనే పదము ఒక కొంచెం నేరో అయిపోయింది. అంటే ఈజిప్ట్ ని టర్కీని వీటిని పూర్తిగా తీసేసి 21st సెంచరీలో కేవలం ఈ మెడిటరేనియన్ సీకి ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతాలు అంటే సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్ అండ్ పాలిస్తైన్ కూడాను, లెబనాన్, కొంతమంది సిప్రస్ ని కూడా కన్సిడర్ చేస్తారు. అలాగే టర్కీలో కొన్ని ప్రాంతాలను కూడా కన్సిడర్ చేస్తారండి. వీటన్నింటినీ కలిపి అంటే మెడిటరేనియన్ సీకి ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతాలు ఇవి. అంటే ఎవరికి అంటే అప్పుడు ఇటలీకి ఈస్ట్ నుండేవన్నమాట. ఇటలీకి ఈస్ట్ వైపు ఉన్న అన్ని ప్రాంతాలని కూడా మనకి సింపుల్ గా ఓకే లెవెంట్ అని పిలుస్తారు. ఓకే, వైడర్ డెఫినేషన్ ప్రకారం ఏన్షియంట్ డెఫినేషన్ ప్రకారం అయితే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ టర్కీ దీనిలోకి వస్తుంది, ఈజిప్ట్ దీనిలోకి వస్తుంది, ఈవెన్ ఇరాక్ ఇందులోకి వస్తుంది. ఓకే, లిబియా కూడా వస్తుందండి, ఈజిప్ట్ పక్కన ఉంటుంది కదా లిబియా కూడా దీనికి ఎందుకు వస్తుంది అంటే ఇవన్నీ ఏంటి సింపుల్ గా చెప్పాలంటే ఇటలీకి ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతాలు. ఇది ఇటలీ పెనిన్సులా, ఇది తెలుసు కదా ఇటలీ పెనిన్సులా ఎలా ఉంటుందో. మనకి యూరోప్ లో 2 పెనిన్సులా ఉంటాయి, ఒకటి ఇటలీ పెనిన్సులా, 2 గ్రీస్ పెనిన్సులా. ఓకే, సో ఇటలీ పెనిన్సులాకి ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతాలని చెప్పడానికి వాడే వర్డ్ లెవెంట్ అనమాట ఒకప్పుడు. ఇప్పుడైతే మెడిటరేనియన్ సీకి ఈస్ట్ వైపు ఉన్న ప్రాంతాలు. సో ఆన్సర్ చెప్పగలం కదా, రీజియన్స్ అలాంగ్ ద ఈస్టర్న్ మెడిటరేనియన్ సోర్స్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి మళ్ళీ ఫ్యాక్చువల్ డేటా కాన్సెప్ట్ తగ్గించాడు ఈ సంవత్సరం అయితే నిజంగా చెప్తున్నాను. ఓకే, ఫాలోయింగ్ కంట్రీస్ ఓకే మనకి ఒక 5 కంట్రీస్ ఇచ్చాడు. అజర్బైజాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ అని చెప్పి 5 కంట్రీల పేర్లు ఇచ్చాడు. ఇందులో ఏ కంట్రీస్ కి ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ ఉంటుందని అడిగాడండి. ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ ఉంటుందని అడిగాడు. ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్ మీరు చూడొచ్చు కింద కనిపిస్తున్నాయి. సో అయితే ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏదైనా ఎలిమినేట్ చేయగలమేమో ట్రై చేయండి. ఎందుకంటే 5 పేర్లు ఉన్నాయండి. 5 పేర్లో ఏదో ఒక్కటి ఎలిమినేట్ చేసినా మనకి పాసిబిలిటీ పెరుగుతుంది కదా, ఆలోచించండి. అజర్బైజాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్. ఓకే, ఈ 5 కంట్రీస్ లో ఒక్క కంట్రీ పేరు మనం ఎలిమినేట్ చేయగలిగినా కూడా 100% మనకి
ఆన్సర్ పెట్టే పాసిబిలిటీ పెరుగుతుంది తిరుగు లేకుండా. సో మీరు ఆలోచించండి, ఒకసారి పాస్ చేయండి, పాస్ చేసి ఆలోచించండి ఏ కంట్రీ మీరు ఒకవేళ ఎలిమినేట్ చేయగలరు చెప్పండి ఒకసారి. ఓకే ఓకే అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి నేను ఎప్పుడు మ్యాప్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒకటి చెప్పగలిగేది ఏంటంటే, ఈ అజర్బైజాన్ అనే కంట్రీ ఒక కాస్పియన్ నేషన్ అనమాట. కాస్పియన్ నేషన్ అంటే కాస్పియన్ సీకి చుట్టుపక్కల ఉంటుంది. అయితే అది కూడా పర్టికులర్గా కాస్పియన్ సీకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే ఈ ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక 5-10 years నుంచి మనకి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ న్యూస్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి అజర్బైజాన్ క్లియర్గా చూస్తే అజర్బైజాన్ అనేది పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్తో సంబంధం లేకుండా ఉంది. సో అజర్బైజాన్ అనే కంట్రీని నేను ఎలిమినేట్ చేయగలను, 100% ఎలిమినేట్ చేయగలను. మిగతా వాటిలో ఎలిమినేట్ కొంచెం కష్టమే, కానీ 100% అజర్బైజాన్ని ఎలిమినేట్ చేయగలిగాను నేను. ఓకే సో 1 అనేది నాకు ఆప్షన్లో ఉండకూడదు. సో ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసి, అంటే దీన్ని ఎలిమినేట్ చేసి నేను క్లియర్గా నాకు ఆన్సర్ వచ్చేసింది. ఎందుకంటే ఆప్షన్స్లో 1 లేకుండా ఉన్నది కేవలం ఒకే ఒకటి ఆప్షన్ సి. ఓకే అండ్ ఇది 100% కరెక్ట్ ఆన్సర్. అంటే అజర్బైజాన్తో బార్డర్ లేదు, రెండోది నాకు తెలియదు కిర్గిస్తాన్తో ఉందో లేదో కూడా నాకు తెలీదు. అయినప్పటికీ కూడా ఐ కెన్ క్లియర్లీ సే, నేనేం ఆలోచించకుండా క్లియర్గా చెప్పగలను ఆన్సర్ 3, 4, 5. ఎందుకంటే నాకు ఎలిమినేషన్కి కొంత అవకాశం ఇచ్చాడు. ఎస్, ఆ అవకాశాన్ని మనం వాడుకోవాలి. అందుకే చెప్పాను, ఈ 5 ఒక్కటి అజర్బైజాన్ యొక్క దాన్ని ఎలిమినేట్ చేసేస్తే అంటే కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండొచ్చు ఆప్షన్స్. సో ఎలిమినేట్ చేసేసాము, ఈజీగా ఆన్సర్ తెలిపోయింది, ఆప్షన్ సి అన్నమాట. ఓకే సో ఒకసారి చూద్దాం, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఇదిగోనన్నా, దిస్ ఈజ్ ద కంట్రీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఇది మనకి అప్పుడు ఇవ్వడానికి కూడా క్వశ్చన్ కారణం ఏంటి అంటే, ఇది న్యూస్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ టేక్ ఓవర్ ఇవంతా కూడా జరుగుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్లో. ఎప్పుడూ కూడా ఇలాంటి కంట్రీస్ ఎప్పుడూ న్యూస్లో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇంపార్టెంట్. సో అందుకనే కొంచెం మనకి క్లియర్గా తెలుసుకోవాలన్నా ఏదైనా కూడా వదలకూడదు. న్యూస్లో ఉన్నది ఏది కూడా, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. సో అయితే ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీ మీరు చూసుకుంటే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అయితే ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీకి టోటల్గా నియర్లీ 5529 కిలోమీటర్స్ ల్యాండ్ బార్డర్ ఉందండి. అంటే ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్. దీనికి మ్యారిటైమ్ బౌండరీ అనేది లేదండి. మ్యారిటైమ్ బౌండరీ లేకపోవడం వల్ల కంప్లీట్గా ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అన్ని వైపులా కూడా కంట్రీస్ ఉన్నాయి, ఏదో ఒక కంట్రీతో బార్డర్ ఉంటుంది అనమాట. సో ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, ఇది బౌండరీ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మేజర్ బౌండరీ మనకి పాకిస్తాన్ దేశంతో కనిపిస్తుంది. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉండే బౌండరీ లైన్ మనం ఏమంటామంటే డ్యూరాండ్ లైన్ అని చెప్పి పిలుస్తామండి. డ్యూరాండ్ లైన్ అని పిలుస్తాము. సో తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి ఇరాన్తో బౌండరీ ఉంది. ఇది మనం చెప్పొచ్చు ఇరాన్తో ఉందని, ఇక్కడ ఇరాన్ ఆప్షన్స్ ఇవ్వలేదండి. సో ఎందుకంటే ఇరాన్ నుంచి మనం చాబహార్ పోర్ట్ని ఆపరేట్ చేస్తూ అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. తర్వాత ఇక్కడ మీరు చేస్తే టర్కమెనిస్తాన్తో కూడా బౌండరీ ఉంది. ఓకే తర్వాత ఉజ్బెకిస్తాన్తో బౌండరీ ఉంది. ఆ తర్వాత తజికిస్తాన్తో బౌండరీ ఉందండి. తజికిస్తాన్ పైవైపు అంతా కూడా తజికిస్తాన్ ఉంది, చాలా వరకు ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్తో బౌండరీ ఉంది. ఓకే ఇదంతా కూడా తజికిస్తాన్తో బౌండరీయే. తర్వాత ఈస్ట్ వైపు ఒక చిన్న పోర్షన్ చైనాతో బౌండరీ ఉంది. ఓకే అలాగే కింద వైపు ఒక చిన్న పోర్షన్ ఓకే ఇక్కడ ఇండియాతో కూడా బౌండరీ ఉంది. బట్ విచ్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ అనమాట. దీనికి మనకి యాక్సెసిబిలిటీ లేదు దీనికి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో గిల్జిట్ బాల్టిస్తాన్ అనే ప్రావిన్స్లో ఉండిపోవడం వల్ల దాన్ని మనం యాక్సెస్ చేయలేము. సో ఆ కారణం చేత ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ల్యాండ్ కనెక్షన్ లేదు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే దీని మీద కంట్రోల్ అంతా కూడా పాకిస్తాన్దే కంట్రోల్. సో వాళ్ళకి డైరెక్ట్గా లింక్ అయితే లేదనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఈ కంట్రీస్కి వేటికి కూడా మనకి దీంతో బార్డర్ అనేది కంప్లీట్గా లేదండి. కిర్గిస్తాన్తో కానీ కజకిస్తాన్ మనం చెప్పొచ్చు కొంతవరకు, ఎందుకంటే కజకిస్తాన్ డైరెక్ట్గా రష్యా కింద ఉంటుందని ఎప్పుడు చూస్తూ ఉంటాం. సో కజకిస్తాన్ మనం చెప్పొచ్చు, బట్ ఇక్కడ కిర్గిస్తాన్ ఇచ్చాడు. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము కిర్గిస్తాన్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇదంతా బౌండరీస్ కొంచెం అటు ఇటు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో కిర్గిస్తాన్తో అయితే ఆఫ్ఘనిస్తాన్కి బౌండరీ లేదు, ఇంకా క్లియర్గా కిర్గిస్తాన్తో లేదు.
తజికిస్తాన్తో ఉంది, తుర్కమెనిస్తాన్తో ఉంది, ఉజ్బెకిస్తాన్తో ఉంది. సో 3, 4, 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఎంతమంది కరెక్ట్గా చెప్పగలిగారు ఆలోచించండి. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఫ్యాక్చువల్ డేటా, లోడెడ్ విత్ ఫ్యాక్చువల్ డేటా అనమాట. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్, అది కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఓకే, రీసెంట్గా న్యూస్లో అంటే ఆ టైంలో ఇప్పుడు కాదు, అంటే ఇవి ప్రెసెంట్ అయితే మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకోవడం అయితే జస్ట్ అవసరం కాబట్టి తెలుసుకున్నాం అంతే. కానీ ఎందుకంటే ఇలాంటి ఫ్యాక్చువల్ డేటా అప్పుడు న్యూస్లోకి వచ్చాయి, ఇప్పుడు న్యూస్లో లేవు. సో అవి ఇప్పుడు క్వశ్చన్ అడిగే ఛాన్స్ మనకి తక్కువ, బట్ తెలుసుకోవాలి కంపల్సరీగా. సో ఏంటి, కొన్ని రీజియన్స్ వాటి యొక్క కంట్రీస్ ఇచ్చారనమాట. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఏంటది, అనటోలియా టర్కీ, అమ్హారా ఇథియోపియా, కబో డెల్గాడో స్పెయిన్ అండ్ కెటలోనియా ఇటలీ. 4 పేర్లు ఇచ్చాడు. ఏమండి ఇందులో ఎన్ని పేర్లు కరెక్ట్గా మ్యాచ్ చేయబడ్డాయి అడిగాడు. 1 పేరా, 2 పేర్సా, 3 పేర్సా, అన్ని పేర్లు కరెక్ట్గానే మ్యాచ్ చేయబడ్డాయి అని అడిగారండి. ఓకే, సో ఇందులో మీరు ఎంతమంది ఏ విషయం మీకు ఏది తెలుసు బాగా చెప్పండి. అందరికీ తెలిసింది తిరుగు లేకుండా అనటోలియా టర్కీ. ఓకే, ఆలోచించక్కర్లేదు, అనటోలియా టర్కీలో ఉందని ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అనటోలియా టర్కీలో ఉంది, అనటోలియా ప్లేట్ ఉంటుంది, దానివల్ల ఎర్త్క్వేక్ వచ్చింది, మొన్న ఎర్త్క్వేక్ కూడాను. ఓకే, ఈ అనటోలియాని మనం ఏషియా మైనర్ అని కూడా పిలుస్తాము, అది చాలా ఫేమస్ అనటోలియా అనేది. సో అనటోలియాని మనం 100% చెప్పగలం. మిగతా అమ్హారా, కబో డెల్గాడో, కెటలోనియా ఇవి కొంచెం చెప్పలేము. కొంతమందికి కెటలోనియా తెలిసి ఉండొచ్చు. కెటలోనియా అనేది స్పెయిన్లో ఉన్న, ఓకే, కెటలోనియా ఈజ్ వన్ ఆఫ్ ది 17 అటానమస్ కమ్యూనిటీస్, అంటే స్టేట్ హోదా లాంటివే, అక్కడ అటానమస్ కమ్యూనిటీస్ అంటారు అనమాట స్పెయిన్లో. సో 17 అటానమస్ కమ్యూనిటీస్లో ఒకటి మనకి ఈ కెటలోనియా అనమాట స్పెయిన్లో. ఓకే, ఇది కెటలోనియాకి సంబంధించింది. ఓకే, సో కెటలోనియా స్పెయిన్లో ఉంది. సో ఇది తప్పు, ఖచ్చితంగా తప్పు, కెటలోనియా ఇటలీలో ఉందనేది. అలాగే కాబో డెల్గాడో, కాబో డెల్గాడో అనే ప్రాంతం ఏంటి అంటే మొజాంబిక్ అనే దేశం ఉంది కదండి, ఆఫ్రికన్ కంట్రీ, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. సో ఆ మొజాంబిక్ అనే దేశంలో ఓకే వన్ ఆఫ్ ది 10 ప్రావిన్సెస్, 10 ప్రావిన్సెస్ ఉంటాయి. ఆ 10 ప్రావిన్సెస్లో ఒక ప్రావిన్స్ కాబో డెల్గాడో అంది. అంటే ఇది తప్పే, 100% తప్పు. ఓకే, అండ్ ఫైనల్లీ అమ్హారా అనే దానికి వచ్చేటప్పటికి, అమ్హారా అనేది అప్పుడు అంటే ఇథియోపియాకి సంబంధించి న్యూస్ వచ్చిందనమాట. ఓకే, ఇథియోపియాలో నైల్కి సంబంధించి వీటికి సంబంధించి కొన్ని న్యూస్లు ఉంటాయి. సో అలా అమ్హారా అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ అమ్హారా అనేది ఇథియోపియాలో ఉన్న 12 రీజనల్ స్టేట్స్లో, అక్కడ స్టేట్ని రీజనల్ స్టేట్ అంటారు అనమాట. సో 12 రీజనల్ స్టేట్స్లో ఒక స్టేట్ అమ్హారా అనమాట. ఓకే, అండ్ ఈ అమ్హారా అనేది మనకి ఒక ఇంపార్టెంట్ స్టేట్ అనమాట ఇథియోపియాలో. ఓకే, ఈ అమ్హారాలోనే ఇథియోపియాలోనే లార్జెస్ట్ లేక్ టానా అని చెప్పి లేక్ కూడా లొకేట్ అయి ఉంటుందండి, లేక్ టానా. ఓకే, అమ్హారా అనే స్టేట్లోనే లొకేట్ అయి ఉంటుంది. సో అమ్హారా కరెక్టే మనకి. సో అంటే 1 and 2 కరెక్ట్, 3 and 4 తప్పు. సో ఓన్లీ 2 పేర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, 2 పేర్లు అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది మనకి 5th క్వశ్చన్ అండి. తర్వాత మూవింగ్ ఫార్వర్డ్, 6th క్వశ్చన్ మనకి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇచ్చారండి. ఇండియన్ జాగ్రఫీ, అది కూడా ఫ్యాక్చువల్ డేటా, ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించింది. సో ఏంటి, 3 పీక్స్ ఇచ్చారు. ఆ 3 పీక్స్ ఏ మౌంటైన్ రేంజ్లో ఉన్నాయని అడుగుతున్నారండి. ఓకే, నామ్చా బర్వా గర్వాల్ హిమాలయాస్, నందాదేవి కొమ్యూన్ హిమాలయాస్, సిక్కిం హిమాలయాస్లో నాక్రెక్ అని చెప్తున్నారండి. ఓకే, సో ఇందులో ఎన్ని కరెక్ట్, అదే ఏవేవి కరెక్ట్, 1 and 2 ఓన్లీ 2 లేకపోతే 1 and 3 లేకపోతే ఓన్లీ 3? ఓకే, ఇలా అడుగుతున్నారు. సో ఒక్కసారి దీనికి నేను పరీక్ష పెడుతున్నానండి, మీకు తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. ఓకే, ఆలోచించండి. ఫస్ట్ నేను చెప్పకముందు ఆలోచించండి, మీరు ఖచ్చితంగా ఇది ఆన్సర్ చేయగలరు. మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ఆన్సర్ చేయగలరండి. ఓకే, ఒకసారి ఆలోచించి చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, పాస్ చేసుకోండి. అయితే ఓకే, మీతో చెప్పిస్తాను చూడండి. ఫస్ట్ నాక్రెక్ అనే పేరుకి వద్దామండి. నాక్రెక్ అనే పేరు విన్నారా? దేనికి ఫేమస్? నాక్రెక్ అంటే దేనికి ఫేమస్ అంటే మీకు తెలిసినంత వరకు నాక్రెక్ నేషనల్ పార్క్, నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్, దీనికే కదా, ఈ పేరే కదా ఫేమస్, విన్నారు కదా. ఓకే, నాక్రెక్ అనేది నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ కానీ నాక్రెక్ నేషనల్ పార్క్ కానీ ఏ స్టేట్లో ఉంది,
ఏ స్టేట్లో ఉందంటే ఆలోచించకుండా మనం చెప్పగలం మేఘాలయలో మనకి రెండే ఉంటాయి, రెండే నేషనల్ పార్క్స్ మనకి లొకేట్ అయి ఉంటాయి. ఒకటి నాక్రెక్ అయితే రెండోది బల్పక్రమ్, అంతే. బల్పక్రమ్, నాక్రెక్ అంటే మిగతా స్టేట్స్లో ఉన్న నేషనల్ పార్క్స్ మనకి ఐడియా ఉన్నా లేకపోయినా ఇవి తక్కువ కాబట్టి ఎక్కువ శాతం చదివి ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుంటుంది. సో నాక్రెక్ అనేది ఖచ్చితంగా మేఘాలయలో ఉంది. ఓకే, మేఘాలయలో ఉన్నప్పుడు మేఘాలయస్కి హిమాలయాస్కి సంబంధం ఉందా? నో, అసలు ఇంపాసిబుల్. మేఘాలయలో హిమాలయాస్ లేవు. మేఘాలయలో ఉన్నది సిలాంగ్ ప్లాట్యూ, అండ్ ఆ సిలాంగ్ ప్లాట్యూ మీద ఉన్న 3 మౌంటైన్ రేంజెస్, గారో, కాశీ అండ్ జైంటియా, అంతే కదా. ఈ 3 మౌంటైన్ రేంజెస్ ఇగోండి, ఈ మేఘాలయ స్టేట్ ఇలా ఉంటే గారో, కాశీ, జైంతియా 3 మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. సో ఈ 3 మౌంటైన్ రేంజెస్ ఉన్న సిలాంగ్ ప్లాట్యూ తప్పితే ఇంకేం లేదు మేఘాలయలో. సో అలాంటప్పుడు మేఘాలయలో సిక్కిం, హిమాలయాస్ ఎలా ఉంటాయి? ఓకే, ఉండవు. సో ఇది తప్పు. ఫస్ట్ వన్ నాక్రెక్ తప్పు, అంటే మూడోది ఎలిమినేట్ చేసేయచ్చు. 3 ఉన్నది ఏదైనా ఎలిమినేట్ చేసేయచ్చు. 1 and 2 ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇది కూడా చాలా ఈజీ. ఓకే, నామ్చా బర్వా అనే పీక్ గురించి అండి. నామ్చా బర్వా ఎప్పుడైనా మీరు విన్నారో లేదో, ఓకే నేను చెప్తున్నాను వినండి. ఓకే, నామ్చా బర్వా అనగానే మనకి హిమాలయాస్ గురించి చెప్పేటప్పుడు ప్రతి దగ్గర ఒక పాయింట్ చెప్తారు. ఏంటంటే హిమాలయాస్ టేక్స్ 2 సింటాక్సియల్ బెండ్స్ అట్ బోత్ ఎండ్స్ అంటారు. అంటే హిమాలయాస్ ఈ చివర ఆ చివర, అంటే పాకిస్తాన్ దగ్గర, చైనా అదే మయన్మార్ దగ్గర రెండు బెండ్స్ తీసుకుంటాయి. బెండ్స్ కూడా ఎక్కడ ఉంటాయని చెప్తారు తెలుసా? యువతలో ఉన్న బెండ్ ఏమో నంగా పర్బత్ అనే పీక్ దగ్గర ఉంటుంది. నంగా పర్బత్ పిఓకేలో ఉంటుంది. ఓకే, యువతలో ఉన్న బెండ్ ఏమో మనకి నామ్చా బర్వా అనే పీక్ దగ్గర ఉంటుంది. నామ్చా బర్వా అనే పీక్ దగ్గర బెండ్ అనమాట. అంటే ఇక్కడే మనకి బ్రహ్మపుత్ర రివర్ తిరుగుతుంది, ఇక్కడ మనకి ఇండస్ రివర్ తిరుగుతుంది. ఇండస్ రివర్ కిందకి తిరుగుతుంది, టర్న్ అవుతుంది, డైరెక్షన్ మారుతుంది, చూసారా? ఓకే, ఇలా బ్రహ్మపుత్ర రివర్ ఇలా వెళ్తూ ఈ నామ్చా బర్వా పీక్ దగ్గర వెనక్కి తిరుగుద్ది. ఇండస్ రివర్ కూడా ఈ నంగా పర్వత్ దగ్గర కిందకి తిరుగుతుంది అనమాట. ఓకే, ఆ రెండు మనకి తెలిసే ఉంటాయి మీకు చాలా వరకు. వీటిని మనం ఏమంటామంటే సింటాక్సియల్ బెండ్స్ ఆఫ్ హిమాలయాస్ అని చెప్పి పిలుస్తామండి. సింటాక్సియల్ బెండ్స్ ఆఫ్ హిమాలయాస్. సో ఇప్పుడు ఆలోచించండి, మ్యాక్సిమం అంటే ఈ విధంగా నామ్చా బర్వా పేరు చాలా మందికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఓకే, తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పాను తెలుస్తుంది ఎలాగైనా సరే. సో ఇప్పుడు నామ్చా బర్వా ఎలా ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు? అరుణాచల్ ప్రదేశ్లో ఉండొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ పైన, అంటే టిబెట్లో ఉంది యాక్చువల్గా అయితే. అరుణాచల్ ప్రదేశ్కి పైవైపు టిబెట్లో లొకేట్ అయి ఉంటుంది ఈ నామ్చా బర్వా అనే పీక్. సో ఇప్పుడు గర్వాల్ హిమాలయాస్ అన్నారు. గర్వాల్ హిమాలయాస్ అండ్ కొమయూన్ హిమాలయాస్ రెండు కూడా ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటాయని మనకు తెలుసు. సో ఇప్పుడు ఉత్తరాఖండ్కి నామ్చా బర్వాకి సంబంధం ఉందా? లేదు. అంటే ఇది కూడా తప్పు, నామ్చా బర్వా కూడా తప్పు. ఎందుకంటే నామ్చా బర్వా ఉన్నది కంప్లీట్గా హిమాలయాస్ యొక్క ఈస్ట్ వైపు. ఇది హిమాలయాస్కి ఈస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పీక్ అనమాట చెప్పాలంటే. ఓకే, సో అది ఖచ్చితంగా ఉత్తరాఖండ్లో ఉండే అవకాశం లేదు. సో ఇది కూడా తప్పు. మరి ఇక్కడ 3 నందాదేవి మీకు తెలుసా? తెలియదు అనుకున్నా. ఇప్పుడు కొమయూన్ హిమాలయాస్ ఉత్తరాఖండ్లో ఉన్నాయని తెలుసు. నందాదేవి అనే పీకు, నందాదేవి అనే నేషనల్ పార్కు చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు అది ఉత్తరాఖండ్లో ఉందని. సో రెండోది కరెక్ట్ అని కొంతవరకు పెట్టొచ్చు. ఒకవేళ అది తెలియకపోయినా సరే, ఓకే, అది చాలా మందికి అదే తెలిసి ఉంటుంది అనుకోండి. ఓకే, ఏదో ఒక రకంగా మనం ఓన్లీ కరెక్ట్ అని చెప్పి ఆన్సర్ పెట్టొచ్చు నాన్న. చాలా క్లియర్గా పెట్టొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, అంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు, మాకు ఆ పేర్లు తెలియవు అని నేను ఆలోచించక్కర్లేదు, చాలా ఈజీగా పెట్టొచ్చు అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ అనమాట. ఇగోండి ఇక్కడ మీకు పీక్స్ కూడా చూపిస్తున్నాను. ఓకే, నంగా పర్వత్ ఇగోండి ఈ చివరి ఉంటుంది అనమాట. ఓకే, నామ్చా బర్వా ఈ చివరి ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఒకసారి పాస్ చేసుకుని పీక్స్ జస్ట్ చూడండి. ఓకే, రాకాపోష్, నంగా పర్వత్, K2, కామత్, నందాదేవి, ధవలగిరి, అన్నపూర్ణ, మౌంట్ ఎవరెస్ట్, కాంచనజంగా, నామ్చా బర్వా అంటే కొన్ని ఇంపార్టెంట్ పీక్లు. టాప్ 10 కాదు, ఇవి ఇంపార్టెంట్ పీక్స్ అనమాట. ఓకే, అలాగే ఇగోండి నాక్రెక్ పీక్ మనకి మేఘాలయ చెప్పాను కదా, మేఘాలయలో ఉంటుందని. ఇదంతా మేఘాలయ స్టేట్ అయితే ఇది గారో హిల్స్, కాశీ హిల్స్, జైంతియా హిల్స్. ఈ గారో హిల్స్లో, అది కూడా వెస్ట్ గారో హిల్స్లో మనకి నాక్రెక్ పీక్, నాక్రెక్ నేషనల్ పార్కు, నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ లొకేట్ అయి ఉంటుంది. అలాగే నందాదేవి గురించి కూడా మీరు ఇంకొక విషయం తెలుసుకోండి. ఏంటంటే ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటంటే చాలా మంది చెప్పే మాట K2 లేకపోతే కాంచనజంగా.
ఓకే, లేకపోతే నందాదేవి. 3 చెప్తారు ఆన్సర్లు. సార్ 3 ఆన్సర్లు ఎలా అవుతాయి సార్ అంటే 3కి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, చెప్తాను చూడండి. ఓకే, ఇండియాలో మనకేంటంటే ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి అని అనుకోండి. ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటని అనుకోండి, K2 అన్నమాట. ఎందుకంటే సార్ K2 ఎలా అవుతుంది సార్, K2 POKలో ఉంది కదా సార్ అంటే, POK అయితే నువ్వు పాకిస్తాన్ ఉండగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ ప్రాంతం మాది అని చెప్తుంది. మాది అని చెప్పేటప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళగలవా? సో K2 ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా, గాడ్విన్ ఆస్టిన్ ఆర్ K2. అది 100% తిరుగు లేకుండా హైయెస్ట్ పీక్ అండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అనమాట, ఏంటి ఇది డిస్ప్యూటెడ్ రీజన్ లో ఉంది. ఓకే, మరి డిస్ప్యూటెడ్ రీజన్ లో లేని పీక్ మనం చెప్పాలి కదా. అంటే ఒక్కొక్కసారి అడిగినప్పుడు ఒక అడిగారు మీకు ఇలా, ఓకే, అన్డిస్ప్యూటెడ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. అన్డిస్ప్యూటెడ్ అంటే డిస్ప్యూటెడ్ రీజియన్ లో లేనిది అని అడిగాడు అనుకోండి, అప్పుడు కాంచనజంగా. కాంచనజంగాకి మనకి ఎలాంటి తగువు లేదు. ఓకే, సో కాంచనజంగా అనేది మనం కొంతవరకు చెప్పొచ్చు అన్డిస్ప్యూటెడ్ అన్నప్పుడు. ఓకే, అయితే ఇక్కడ కాంచనజంగా కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే కాంచనజంగా ఎగ్జిస్ట్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ది నేపాల్ అండ్ ఇండియా. అంటే కాంచనజంగాకి యువతల వైపు నేపాల్, యువతల వైపు సిక్కిం అనమాట. సిక్కిం అంటే ఇండియా ఉంటుందన్నమాట. సో రెండు పక్కల రెండు ఉన్నాయి, సగం సగం అన్నమాట. పూర్తిగా ఇండియాలో లేదు. సో పూర్తిగా ఇండియాలో లేదు కాబట్టి ఇంకొక రకంగా అడగొచ్చు. ఓకే, ద పీక్ విచ్ వాజ్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా. అంటే హైయెస్ట్ పీక్ విచ్ వాజ్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా, కంప్లీట్ గా ఇండియాలోనే ఉన్న పీక్ గురించి అడిగారు అనుకోండి, అప్పుడు నందాదేవి వస్తుంది. ఇండియా నందాదేవి ఇస్ ద హైయెస్ట్ పీక్ విచ్ వాజ్ నాట్ డిస్ప్యూటెడ్ అండ్ విచ్ వాజ్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్సైడ్ ఇండియా. అంటే ఎలాంటి డిస్ప్యూట్ లేదు, కంప్లీట్ గా ఇండియాలో ఉంది, అది నందాదేవి. బట్ ఇట్ ఈస్ నాట్ 8,000 రండి, అంటే 8,000 మీటర్లు దాటి ఉండదు. దీని 8 జస్ట్ 7,816 మీటర్లు, 8,000 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది అనమాట. ఇది మనకి ఉత్తరాఖండ్ లో చమోలి డిస్ట్రిక్ట్ లో, ఓకే, రిషి గంగా వ్యాలీకి మరియు గోరీ గంగా వ్యాలీకి మధ్యలో కొమయూన్ హిల్స్ లో ఉందన్నమాట. గోరీ గంగా, రిషి గంగా. ఓకే, అండ్ ఇక్కడే నందాదేవి నేషనల్ పార్క్ 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దాన్ని 2005లో నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అని మార్చారు. అలాగే 1988లో దీన్ని ఒక బయోస్పియర్ రిజర్వ్ గా కూడా అనౌన్స్ చేశారు, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అని. ఓకే, దాన్ని 2004లో యునెస్కో కూడా మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ కింద దాన్ని ఒక బయోస్పియర్ రిజర్వ్ గా యునెస్కో కూడా రికాగ్నైజ్ చేసింది. ఎప్పుడంటే 2004లో అనమాట. ఇవన్నీ ఓకే. సో అంటే నాక్రెక్ కూడా బయోస్పియర్ రిజర్వే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా యునెస్కో 2009లో దాన్ని కూడా ఒక బయోస్పియర్ రిజర్వ్ గా యునెస్కో అనౌన్స్ చేసింది. ఓకే, సో ఇవి పీక్స్ కి సంబంధించి విషయాలు నాన్న. ఈ మూడింటికి సంబంధించి అంత ఫ్యాక్చువల్ డేటా కదా. ఆలోచించిన కాన్సెప్ట్లు ఏమున్నాయా లేవు. మళ్ళీ ఫ్యాక్చువల్ డేటా. ఓకే, ఇది మనం చెప్పుకునే ఎఫెక్ట్ ఏంటిది, లోకల్ ఎఫెక్ట్ అనమాట. లోకల్ ఎఫెక్ట్, లోకల్ అడ్వాంటేజ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే, పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలకి, కొంచెం తమిళనాడు కర్ణాటకలో ఉన్న ప్రజలకి కూడా లోకల్ అడ్వాంటేజ్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే గండికోట క్యానియన్. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతానికి లోకల్ అడ్వాంటేజ్తో ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో అలాంటిది గండికోట క్యానియన్ మనకి లోకల్ అడ్వాంటేజ్ ఉంటాం. ఓకే, గండికోట క్యానియన్ ఆఫ్ సౌత్ ఇండియా వాజ్ క్రియేటెడ్ బై విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్. ఏ రివర్ వల్ల గండికోట క్యానియన్ క్రియేట్ అవుతుంది? వెరీ బేసిక్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. మీకు తెలియకపోయినా, అంటే మీకు ఆ రివర్ పేరు తెలియకపోయినా కొంత ఎలిమినేషన్ వాడి పెట్టొచ్చు అనమాట. మీరు చెప్తున్నాను, ఆంధ్ర వాళ్ళకే కానీ సార్ అవును మంచిగా మా దగ్గరే ఉంది, కావేరి మా దగ్గర ఉంది, ఆ కావేరి మా దగ్గర లేదు, కాబట్టి కొంత ఎలిమినేషన్ వాడి, అంటే మీకు తెలియకపోయింటే చెప్తున్నాను. ఓకే, మీరు కావేరి ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఆలోచించండి, ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీకు కావేరి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేది. ఎందుకంటే కావేరి తమిళనాడులో ఉంది, గండికోట తమిళనాడులో లేదు, ఆంధ్రాలో రాయలసీమలో కడప డిస్ట్రిక్ట్ లో ఉందని మీకు తెలుసు. ఓకే, కడప డిస్ట్రిక్ట్ లో ఉన్నది అక్కడికి వెళ్తుంది, వెళ్ళలేదు, ఇంపాసిబుల్. సో కావేరి ఎలిమినేటెడ్. మంజీరా ఎలిమినేట్ చేయొచ్చా? మంజీరా ఎలిమినేట్ చేయొచ్చు. మంజీరా కృష్ణానదికి పైవైపు ఉంటుంది, కృష్ణానది పైపు తెలంగాణలో ఉంటుంది. ఓకే, తెలంగాణ వాళ్ళకి ఈజీగా మంజీరా ఎలిమినేట్ చేస్తారు, ఎందుకంటే తెలంగాణలో ఉంది కాబట్టి. మంజీరా వాటర్ అంటారు హైదరాబాద్ వెళ్ళగానే, మంజీరా ఎలిమినేట్ చేసేస్తారు. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్, అంటే ఎవరికైనా ఒకవేళ చిన్న కన్ఫ్యూజన్ ఉంటే పెన్నాకి తుంగభద్రకి మధ్య కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే తుంగభద్ర కూడా రాయలసీమ నుంచి వెళ్తుంది కదా అని ఒక చిన్న డౌట్ వస్తుంది అంతే. అక్కడ కూడా పెద్ద డౌట్ కాదు, చిన్న డౌట్ వస్తుంది. అయితే తుంగభద్ర అనేది మనకి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆంధ్ర తెలంగాణ బార్డర్ లోంచి ఎక్కువగా వెళ్తుంది తుంగభద్ర రివర్ అనేది. సో ఆంధ్ర తెలంగాణ బార్డర్ లోంచి ఎక్కువగా వెళ్ళడం వలన, ఓకే, అంటే ఇది వచ్చేదంతా కూడా ఆంధ్ర తెలంగాణ బార్డరే, తర్వాత వెళ్ళి కృష్ణానదితో కలిసిపోతుంది. సో ఇది మనకి ఈ కడపలోనికి వీటిలోనికి వచ్చే అవకాశం చాలా తక్కువ. కడపలోనికి వచ్చే అవకాశం చాలా తక్కువ.
సో ఈ కడపలో మనకి పర్టికులర్ గా ఈ తుంగభద్ర నది వచ్చే అవకాశం అంటే ఇక్కడ వరకు లేదు. సో ఇక్కడ ఇది క్రియేట్ చేసే అవకాశం లేదు గండికోట క్యాన్యన్ ని. సో కాబట్టి తుంగభద్రానికి కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఎలిమినేట్ చేసేస్తే మనకి మిగిలేది ఓకే పెన్నా రివర్ మాత్రమే. పెన్నా రివర్ అని ఆన్సర్ మనం పెట్టొచ్చు, చాలా క్లియర్ గా పెట్టొచ్చు అనమాట. ఇదిగోండి ఒకసారి, ఇదిగోండి ఇదంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనకి గండికోట క్యాన్యన్ ఇదిగోండి ఇక్కడ ఉంది అన్న, పర్టికులర్ గా ఈ లొకేషన్ లో ఉందన్నమాట. ఓకే, సో ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేస్తే పెన్నా నది మీకు కనిపిస్తుంది. ఇదిగోండి పెన్నా నది ఈ కడప డిస్ట్రిక్ట్ లో ఎర్రమల హిల్స్, పూర్తిగా రెడ్ గ్రానైట్ రాక్స్ తో తయారైన ఎర్రమల హిల్స్ లోంచి వెళ్ళేటప్పుడు ఇది ఒక పెద్ద క్యాన్యన్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. దీన్నే మనం గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాము. ఇది మనకి కడప డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయింది అనమాట. ఓకే, అసలు చెప్పాలంటే దీని మీనింగ్ గండికోట అనే మీనింగ్, గండి అంటేనే మన చెరువుకి గండి పడింది అంటాం చూసారా. గండి అంటే అర్థం ఏంటంటే జనరల్ గానే గోర్జ్ అని మీనింగ్ వస్తుంది అనమాట. సో అందుకే ఇది గండికోట క్యాన్యన్ ఆర్ గండికోట గోర్జ్. అయితే యూపీఎస్సీ వారి గండికోట క్యాన్యన్ అనే పదాన్ని వాడాడు కాబట్టి మనం ఫ్యూచర్ లో కూడా గండికోట క్యాన్యన్ అనే పదాన్ని వాడాలి. కొంతమంది గోర్జ్ అంటారు. సో మనం యూపీఎస్సీ వాడిన పదం ఇంకా అలా వాడుకోవాలి కాబట్టి క్యాన్యన్ అని చెప్పి మనం కూడా వాడచ్చు. చాలా అందంగా ఉంటుంది గండికోట రివర్ వ్యూ ఇది కానీ ఇదంతా కూడాను. ఓకే, సో ఇదే గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇక్కడే మనకి ఒకనొక టైంలో పెమ్మసాని నాయకస్ అని విజయనగర కింగ్డమ్ కి సంబంధించి కమాండర్స్ ఉంటారు, వాళ్ళు కోట కన్స్ట్రక్ట్ చేశారు. అదే తర్వాత కాలంలో చాలా రాజవంశాలు కంటిన్యూ చేశాయి. అంతకుముందు చాళుక్యాస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారంటే తర్వాత వీళ్ళు మెయిన్ పెమ్మసాని చాళుక్యాస్ నాయకస్ కన్స్ట్రక్ట్ చేసింది ఉంది అని చెప్తున్నారు అన్నమాట హిస్టోరియన్స్. ఓకే, ఇది మనకి క్వశ్చన్ అన్న, ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, గండికోట క్యాన్యన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అన్న. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఫ్యాక్చువల్ డేటా చూడండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది మనకి అడిగింది దేనికి సంబంధించిన అంటే వెట్లాండ్స్ కి సంబంధించి, లేక్స్ కి సంబంధించి క్వశ్చన్ అడిగాడు అన్న. ఓకే, వెట్లాండ్ ఇచ్చాడు, వెట్లాండ్ కానీ లేక్ కానీ ఇచ్చి దానికి అది ఏ స్టేట్ లో ఉందని చెప్పి అడిగాడు అనమాట. ఓకే, ఏంటి ఇది యూపీఎస్సీ కనిపెట్టిన పెయిర్ మోడల్లోనే ఉంది. ఓకే, పెయిర్ మోడల్ లాగా ఉంది. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒకటి హోకేరా వెట్లాండ్ పంజాబ్, రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్, రుద్రసాగర్ లేక్ త్రిపుర, సస్తం కోట తమిళనాడు. ఓకే, ఇది 4 ఇచ్చారు. ఇందులో 1 కరెక్టా, 2 కరెక్టా, 2 పేర్లు కరెక్టా, 3 పేర్లు కరెక్టా, లేదా 4 పేర్లు కూడా కరెక్టా అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, చూడండి ఎంతమంది మనకి కరెక్ట్గా చెప్పగలుగుతారో ఒకసారి ట్రై చేయండి. ఓకే, మనకి ఈ 4 ఎన్ని పేర్లు కరెక్ట్గా మ్యాచ్ చేయబట్టే చెప్పగలరేమో ట్రై చేయండి ఒకసారి. సో ఇంకా ఒక్కొక్కటి నేను చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ హొకేరా వెట్లాండ్ అంటే అది పంజాబ్ అని మనకి ఇచ్చాడు ఇక్కడ. సో అయితే హొకేరా మనకి తెలుసు, హరికే వెట్లాండ్ పంజాబ్లో ఉంటుంది. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఇక్కడ మనకి చేయడానికి ఇచ్చాడు. సో హొకేరా వెట్లాండ్ పంజాబ్లో ఉండదు. హొకేరా వెట్లాండ్ యాక్చువల్గా ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అనమాట. జమ్మూ కాశ్మీర్లో హిమాలయాలలో లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నియర్లీ శ్రీనగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే మనకి హొకేరా వెట్లాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇది ఒక నేచురల్ పెరినియల్ వెట్లాండ్ అనమాట. జీలం రివర్ బేసిన్ కి సంబంధించిందే. జీలం రివర్ అంటే కొంచెం ఆ రివర్ బేసిన్, ఆ రివర్ దీనికి వాటర్ సప్లై చేస్తుందని కాదు, ఆ రివర్ కి సంబంధించిన ఒక వెట్లాండ్ అనమాట ఇది హొకేరా వెట్లాండ్. ఫస్ట్ హొకేరా వెట్లాండ్ ఇది ఖచ్చితంగా పంజాబ్ లో లేదు, జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇది ఒక హిమాలయాలకు సంబంధించిన బయోజియోగ్రఫిక్ ప్రావిన్స్ అండి. ఓకే, ఇది పిరిపంజల్ రేంజ్ కి ఆ దగ్గరలోనే ఉంటుంది. పిరిపంజల్ రేంజ్ కింద వైపే మనకి ఇది లొకేట్ అయి ఉంటుంది. హొకేరా పంజాబ్ లో లేదు, జమ్మూ కాశ్మీర్ లో ఉంది. సో ఫస్ట్ వన్ ఏంటి తప్పు. సెకండ్ వన్ రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్ ఉంది. చాలా మంది తెలుసు రేణుకా వెట్లాండ్, రేణుకా డ్యామ్ ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఈ పదం మీరు వింటారు. సో ఇది కరెక్ట్, 100% కరెక్ట్ అండి. ఓకే, రేణుకా వెట్లాండ్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ లోనే లొకేట్ అయి ఉంటుంది. ఇది ఒక నేచురల్ వెట్లాండ్ అనమాట. ఓకే, ఇక్కడ ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్స్ కూడా మనకి లొకేట్ అయి ఉంటాయండి. ఓకే, ఈ రేణుకా వెట్లాండ్ 100%
ఈ హిమాచల్ ప్రదేశ్లోనే లొకేట్ అయి ఉంది. ఓకే, అండ్ ఇక్కడ కాస్ట్ టోపోగ్రఫీ కూడా మనకి కనిపిస్తుంది. కాస్ట్ టోపోగ్రఫీ అంటే ఏ ప్రాంతం అయితే కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్ స్టోన్, కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ అంటే డోలమైట్, కాల్షియం సల్ఫేట్ అంటే జిప్సమ్, ఈ మూడింటితో ఎక్కువగా తయారై ఉంటుందో దాన్ని మనం కాస్ట్ టోపోగ్రఫీ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ఇక్కడ మనకి చాలా చిన్న చిన్న రివర్స్ దీనికి రేణుకా వెట్లాండ్కి వాటర్ని సప్లై చేస్తూ ఉంటాయంట. ఓకే, అయితే అందులో ఒక గిరి రివర్ అని కూడా ఒక రివర్ ఉంది, అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రేణుకా వెట్లాండ్కి సంబంధించి. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మూడో పేరు ఏంటిది? రుద్రసాగర్ లేక్. ఇది మీరు కొంచెం తక్కువగా వింటారు న్యూస్ చూస్తేనే తప్పితే చాలా మంది తెలియకపోవచ్చు. అందుకే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూసారు కూడా ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ ఇన్ న్యూస్ వచ్చాయంటే అన్ని అంటే వచ్చాయండి. ఒక 11th క్వశ్చన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ బౌండరీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్లేసెస్ ఇన్ న్యూసే. అందుకే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే సిరీస్ని ఎక్కడైనా ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్లేసెస్ ఇన్ న్యూస్ని చదవడం అనేది ఎప్పుడు అలవాటు చేసుకోవాలి. దాన్ని వదలకూడదండి, పొరపాటును కూడా వదలకుండా చదవడం అలవాటు చేసుకుంటున్నా. ఓకే, అయితే ఇది రుద్రసాగర్ లేక్ అనేది త్రిపురలో ఉందండి, కరెక్ట్ అండి. ఓకే, దీన్నే మనం రుద్రసాగర్ లేక్ని రుడిజాలా అని కూడా పిలుస్తాం అనమాట, రుడిజాలా. ఓకే, ఇది త్రిపురలోని మేలాఘర్ అనే ప్రాంతంలో లొకేట్ అయ్యిందండి. ఇది ఒక రామ్సార్ సైట్గా డెసిగ్నేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అలాగే దీన్ని రివర్ గోమతిలోకి వెళ్ళే ఒక 3 స్ట్రీమ్స్ ఈ సైట్కి అంటే రుద్రసాగర్ అనే లేక్కి వాటర్ని సప్లై చేస్తూ ఉంటాయంటండి. ఓకే, అయితే ఆ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ మినిస్ట్రీ దాన్ని రుద్రసాగర్ని ఒక వెట్లాండ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా రికాగ్నైజ్ చేసి దాని కన్జర్వేషన్ కోసం, సస్టైనబుల్ యూసేజ్ కోసం ఓకే రూల్స్ పాస్ చేసిందట. అందుకోసం అని చెప్పి అది న్యూస్లోకి వచ్చింది. ఓకే, అండ్ నాలుగోది చాలా మంది చెప్పగలరు, చాలా మంది దీన్ని పెట్టగలరండి. సస్తం కోట అనేది మనకి ఒక కేరళకి సంబంధించిన ప్రాంతం. కేరళకి సంబంధించిన ప్రాంతం అది. సస్తం కోట అనే పేరు మనకి కేరళకి సంబంధించింది. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ కేరళ అన్నమాట. అంటే మనకి కేరళలో అష్టముడి, వెంబనాడు లేక్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ లేక్స్ అన్నీ కూడా సాల్ట్ వాటర్ లేక్స్, ఎందుకంటే అవి బ్యాక్ వాటర్స్ సంబంధించినవి, సముద్రంతో లింక్ ఉన్నవి, కొంచెం సాల్ట్ వాటర్ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఈ సస్తం కోట అనేది కేరళలోని కొల్లం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట, అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ కేరళ అండ్ మంచి టూరిస్ట్ అట్రాక్షన్ కూడాను. సో ఈ సస్తం కోటని చాలా మంది పెట్టగలరు, అంటే నాలుగోది తప్పని చాలా మంది పెట్టగలిగే ఉంటారు ఖచ్చితంగా. ఓకే, సో అంటే ఫస్ట్ది నాలుగోది కొంతవరకు ఎలిమినేట్ చేయగలరు, మిగతా రెండు కొంతవరకు, అంటే రేణుకా కూడా చాలా మంది తెలిసి ఉండొచ్చు, రుద్రసాగర్ కొంచెం తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే నాలుగోది కూడా తప్పే. ఓకే, అయితే 2, 3 మాత్రమే కరెక్ట్ కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 పేర్స్. ఓకే, 2 పేర్లే కరెక్ట్ అన్నమాట. ఓకే, ఇది 8th క్వశ్చన్ అండి. ఓకే, ఎంతమంది కరెక్ట్గా పెట్టగలిగారో మిమ్మల్ని మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి అంతే. ఓకే, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ 9th క్వశ్చన్ ఏంటి? ఓకే, సో ద క్వశ్చన్ ఈజ్, ఇక్కడ 4 స్టేట్లు పేరు ఇచ్చాడు, ఆంధ్ర, కేరళ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర. ఏమడుగుతుందంటే వీటిలో ఏ స్టేట్స్ని జనరల్లీ నోన్ యాజ్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, అంటే ఏ స్టేట్స్ని టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్గా చెప్తారు జనరల్గా అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, యాజ్ ఎ పీపుల్ ఆఫ్ ఆంధ్ర వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్, మనం ఈజీగా ఎలిమినేట్ చేయగలిగే ఆప్షన్ ఏంటి? ఆంధ్ర ఈజ్ నెవర్ ఏ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్. మనకి ఆంధ్రాలో కాఫీ ఉంటుంది. ఓకే, అరకు ఈజ్ ఫేమస్ ఫర్ కాఫీ, అరకు కాఫీ ఈజ్ వెరీ ఫేమస్ అంతే. ఓకే, జిఐ ట్యాగ్ కూడా ఉంది, బట్ ఆంధ్రాలో టీ అయితే ఎక్కడ కల్టివేషన్ జరగదు. ఆంధ్ర ఎలిమినేట్ చేసేయచ్చు, మనం ఈజీగా చెప్పొచ్చు. ఇంకా కేరళ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, ఈ మూడింట్లో ఈ 3 అవునా లేదా మూడింట్లో కొన్నే కరెక్టా మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో అయితే జస్ట్ టీ గురించి ఒక విషయం తెలుసుకుంటే మనం కొంతవరకు చెప్పొచ్చు. ఏంటంటే టీ అనేది ఒక పెరెనియల్ ప్లాంట్ అండి, సంవత్సరం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్లో కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, దీనికి ఒక మోడరేట్లీ హాట్ మరియు హ్యూమిడ్గా ఉండే క్లైమేట్ కావాలి. అంటే
అక్కడ వాటర్ ఎక్కువ ఎవాపరేట్ అయిపోతే ఆకులు ఎండిపోతే, టీ యొక్క మెయిన్ ప్రొడక్టే ఆకులు. ఆకులు యొక్క క్వాలిటీ బాగోకపోతే ఎందుకు పనికిరాదు. సో ఆకులు క్వాలిటీ బాగుండాలంటే ఎప్పుడు హ్యూమిడ్గా ఉండడం మంచిది. అందుకే టెంపరేచర్స్ 30 నుంచి 32 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు ఉంటే ఐడియల్ కండిషన్స్ అనమాట. అండ్ దీనికి ఒక వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ అనేది కావాల్సి ఉంటుంది. ఒక 200 సెంటీమీటర్స్ వరకు మొత్తం సంవత్సరం అంతా ఒక వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ ఉంటే దానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. వాటర్ లాగింగ్ ఇవన్నీ కూడా జరగకూడదు. అందుకోసం చెప్పి స్లోప్స్ మీద వీటిని ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అయితే ఈ కండిషన్స్ బట్టి ఇవి కొంచెం మౌంటైన్ రేంజ్కి సంబంధించిన ప్రాంతాల్లోనే ఎక్కువగా పండిస్తారు టీని. ఓకే, అయితే జనరల్గా మీకు తెలుసు అస్సాం టీ లేకపోతే డార్జిలింగ్ టీ అంటే వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ 2 స్టేట్స్ టీ గ్రోయింగ్ స్టేట్స్గా తెలుసు. ఓకే, అయితే ఈ 2 స్టేట్స్ ఇక్కడ లేవనుకోండి. ఓకే, మిగతా 3 స్టేట్స్లో మనం ఏం చెప్పొచ్చు. ఓకే, అయితే దీనికోసం మనం అంటే ఈ గవర్నమెంట్ అంటే యూపీఎస్సీ డిపెండ్ అయింది ఎవరి మీద అంటే మినిస్ట్రీకి సంబంధించి అంటే టీకి సంబంధించి టీ బోర్డు అని ఒకటి ఉంటుందండి. ఓకే, టీ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుందన్నమాట. ఈ టీ బోర్డు ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. ఓకే, నేను కూడా ఎప్పుడు క్లాస్లో చెప్తాను ఏంటంటే మీరు ఖచ్చితంగా 100% ప్రతి మినిస్ట్రీ ఇచ్చే యాన్యువల్ రిపోర్ట్నే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా తీసుకోవాలి. దానికి మించిన ఇన్ఫర్మేషన్ సోర్స్ ఇంకోటి లేదు. అంటే యాక్యురసీ చెప్తున్నాను. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇచ్చే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, మినిస్ట్రీ ఆఫ్ పవర్ వెబ్సైట్లో ఏది ఉంటుందో అదే కరెక్ట్, ఇంకంతే. ఓకే, సో టీ బోర్డు ఇచ్చే యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అని జనరల్గా చెప్తారన్నమాట. ఓకే, సో దాని ప్రకారం ఏంటి ఇండియాలో టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి అంటే 1 ద స్టేట్ ఆఫ్ అస్సాం, 2 ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఓకే, అండ్ 3 స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, 4 త్రిపుర, స్టేట్ ఆఫ్ త్రిపుర, అలాగే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇవన్నీ కూడా మనకి ఈ ఏమంటారు టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్గా చెప్పబడ్డాయి అన్నమాట. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ కేరళ, హిమాచల్ ప్రదేశ్ అండ్ త్రిపుర 3 కూడా ఇందులో ఉన్నాయి. సో 3 కూడా కరెక్ట్ ఆన్సర్. 3 కూడా కరెక్ట్ ఆన్సర్. ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అన్నమాట. ఆంధ్ర ఈజ్ నెవర్ ఏ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్. దానికి అలాంటి అనుకూలమైన కండిషన్స్ ఏమీ లేవు. ఓకే, రెయిన్ఫాల్ ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. ఓకే, సో అంటే త్రిపుర అనుకోండి, త్రిపురకి మనకి మేఘాలయ ఇవన్నీ అటువైపు ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. హిమాచల్ ప్రదేశ్ రెయిన్ఫాల్ లేకపోయినా అక్కడ ఈ టెంపరేచర్స్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి హైట్ వల్ల, దీనివల్ల కూడా. సో అక్కడ కొన్ని కండిషన్స్ దానికి సూట్ అవుతున్నాయి అనమాట. సో అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఏంటంటే ట్రెడిషనల్లీ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. చాలా వరకు ట్రెడిషనల్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అంటే ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఒకే టీని ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్స్గా కన్సిడర్ చేయబడతాయి అనమాట. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ 2 కూడా వీటిని మేజర్ ప్రొడ్యూసర్స్గా మనం కన్సిడర్ చేయము. ఎక్కువ ప్రొడక్షన్ కూడా జరగదండి, చాలా తక్కువ ప్రొడక్షన్ మాత్రమే జరుగుతుంది. అది కూడా హిమాచల్ ప్రదేశ్లో మండి అనే డిస్ట్రిక్ట్ మీకు తెలిసి ఉంటుంది కదా, మండి అండ్ కాంగ్రా అని చెప్పి డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉంటాయి, ఈ 2 డిస్ట్రిక్ట్లో నియర్లీ ఒక 2000 హెక్టార్లో టీని కల్టివేట్ చేస్తున్నారంట. దీన్నే మనం కాంగ్రానే వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని కూడా పిలుస్తుంటామంట. ఇక్కడ ఒక డిస్టింక్ట్ ఫ్లేవర్తో ఉన్న టీ అనేది మనకి దొరుకుతుందంట కాంగ్రా వ్యాలీకి సంబంధించి. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్. అంటే మొత్తం ఫ్యాక్చువల్ డేటా, నథింగ్ కాన్సెప్ట్. ఓకే, ఎక్కువ శాతం ఫ్యాక్చువల్ డేటాకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, అంటే ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ అది. తర్వాత మళ్ళీ ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇది. ఓకే, మినరల్స్కి సంబంధించింది. సో ఒక మినరల్స్కి సంబంధించిన క్వశ్చన్ మనకు అడుగుతున్నారు. మోనోజైట్ క్వశ్చన్ మోనోజైట్ అనే పేరు చూడగానే లైట్ వెలుగుద్ది, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది మోనోజైట్ గురించి. మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా మీకు తెలుసు. ఓకే, సో మోనోజైట్కి సంబంధించి 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. 1వ స్టేట్మెంట్ ఇది రేర్ ఎర్త్ మెటల్స్కి సోర్స్గా ఉంటుందంటున్నాడు. 2వది ఇందులో థోరియం ఉంటుందంటున్నాడు. 3వది ఇది ఇండియా యొక్క ఎంటైర్ కోస్టల్ శాండ్లో ఓకే నేచురల్గా దొరుకుతుందని చెప్తున్నాడు. 4వది కేవలం గవర్నమెంట్ బాడీలు మాత్రమే ఈ మోనోజైట్ని ఎక్స్పోర్ట్ చేయడం కానీ ప్రాసెస్ చేయడం కానీ చేయొచ్చు అని చెప్తున్నాడు. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు.
ఇందులో ఏది కరెక్ట్ 1 2 3 1 2 4 3 4 1 2 3 4 ట్రై చేయండి అనేది కొంచెం ఇలాంటి క్వశ్చన్ కొంచెం ట్రై చేయడానికి అదే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నాన్న. ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేయగలరో ఒకసారి రాసి పెట్టుకుని ఉంచుకోండి. ఓకే, లేదా ఆప్షన్స్ మీరు ఒకవేళ గెస్ట్ చేయగలిగితే, కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేయగలిగితే కామెంట్స్లో చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, సో మొనోజైట్ ఇక్కడ మనకి క్వశ్చన్ అంతా కూడా ఇట్ ఈస్ అబౌట్ ద ఫెలో కాల్డ్ మొనోజైట్ అనే ఒక మినరల్ గురించి అడుగుతుందండి. మొనోజైట్ అనేది ఒక మినరల్ అన్నమాట. ఇది ఒక రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉండే, ఓకే, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అంటే ఇసుక కలర్లో ఉండే ఒక ఫాస్ఫేట్ ఫ్యామిలీకి, అంటే ఫాస్ఫేట్తో PO4 అన్నమాట, దాంతో తయారైన మినరల్స్ అనమాట. అంటే రకరకాల కాంపౌండ్స్ ఉంటాయి, అన్నిటికీ మేజర్ బేస్గా ఇదేంటంటే కాంబినేషన్ PO4 అనమాట. ఓకే, ఫాస్ఫేట్ అనమాట. సో ఫాస్ఫేట్తో తయారైన ఒక మినరల్ అండి ఇది. సో ఇది మనకి ఎక్కువగా బీచ్లో ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంది. ఓకే, అండ్ ఆ విధంగా చూసుకుంటే ప్రపంచంలో చాలా దేశాల్లోని బీచ్ శాండ్లో మనకి మోనోజైట్ రిజర్వ్స్ అనేవి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మోనోజైట్ యొక్క రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ ఏంటి అంటే మనకి ఇండియా, మెడగాస్కర్ అండ్ సౌత్ ఆఫ్రికా అనమాట. ఓకే, వీటి యొక్క బీచ్ శాండ్స్లో మనకి చాలా ఎక్కువగా ఈ మోనోజైట్ రిజర్వ్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఓకే, సౌత్ ఆఫ్రికా. ఓకే, అయితే అన్నింట్లో ఇంపార్టెంట్ ఏంటంటే అకార్డింగ్ టు కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం, కొన్ని అంటే USGS వీటి యొక్క ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియాలో నియర్లీ 25% వరకు ఉన్నాయంట మోనోజైట్. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న హోల్ రిజర్వ్స్లో నియర్లీ 25% వరకు రిజర్వ్స్ ఇండియాలోనే ఉన్నాయంట. అంత ఎక్కువ ఉన్నాయంట మోనోజైట్. అయితే సార్ మొనోజైట్ మనకెందుకు ఇంపార్టెంట్ సార్? మొనోజైట్ మనకి ఏమైనా యూజ్ ఉందా సార్ దానివల్ల? ఇదేం పెద్ద మెంటల్ కూడా అంటే దీన్ని మేము పెద్దగా వినలేదు. ఐరన్కి సంబంధించి హెమటైట్, మ్యాగ్నటైట్ ఇలాంటివి ఏవో ఉన్నాం, కానీ మోనోజైట్ని ఇప్పుడు వినలేదు, దీనికి ఏం ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు నాన్న. అట్ ఫస్ట్ రిమెంబర్, మోనోజైట్ చాలా ఇంపార్టెంట్ మినరల్, చాలా ఇంపార్టెంట్ మినరల్. అంటే ఎందుకంటే ఈ మోనోజైట్ అనేది రకరకాల కాంపౌండ్స్, అంటే అన్ని పొటాష్ కాంపౌండ్స్, ఫాస్ఫేట్ కాంపౌండ్స్, అందులో రకరకాల మెటల్స్ దొరికే అవకాశం ఉంటుంది. చాలా రేర్ మెటల్స్ దొరికే అవకాశం అయితే మనకి మోనోజైట్ లో ఉందండి. ఓకే, లైక్ మెటల్స్ ఏంటంటే మనకి సీరియం, ఓకే, లాంథనం, ఓకే, లాంథనంతో పాటు మనకి ఇంకా చూసుకుంటే నియోడిమియం, అలాగే పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయండి. ఓకే, ప్రాసియోడిమియం, ఇలాంటి రకరకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు దొరుకుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో ఎక్కువ కంపోజిషన్ మనకి థోరియం ఉంటుందండి. ఓకే, థోరియం ఇంపార్టెంటా మనకి? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ రేడియో యాక్టివిటీకి వీటికి సంబంధించి చాలా మెటల్స్కి, చాలా ఎలిమెంట్స్కి రేడియో యాక్టివిటీ ఉందండి. ఏదో ఒక ఐసోటోప్స్ మనకి చాలా వరకు రేడియో ఐసోటోప్స్ ఉంటాయి. అయితే కొన్ని రేడియో యాక్టివ్ మెటల్స్ ఉంటాయి, పర్టికులర్గా అంటే రేడియో యాక్టివ్ డికే జరిగి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్కి ఎలిజిబుల్గా ఉండే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ప్లూటోనియం, థోరియం, యురేనియం. ఈ మూడు మనకి ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం వాడుతున్న ఎలిమెంట్స్ ప్రపంచం అంతా కూడాను. సో అందులో యురేనియం రిజర్వ్స్ ఎలాగో ఇండియాకి తక్కువగా ఉన్నాయి, బట్ థోరియం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఏ రూపంలో అంటే మోనోజైట్ రూపంలో. అంటే ఇండియాలో థోరియం రిజర్వ్స్ చాలా ఎక్కువ, ప్రపంచంలోనే హైయెస్ట్ థోరియం రిజర్వ్స్ ఉన్న కంట్రీ, హైయెస్ట్ అంటే చాలా చాలా ఎక్కువ అనమాట. అంత ఎక్కువ రిజర్వ్స్ ఉన్న కంట్రీ మనకి ఈ ఇండియా అన్నమాట. అందుకనే మనకి మోనోజైట్ శాండ్ గురించి క్వశ్చన్ అడిగారండి. ఓకే, సో ఇది థోరియం అనేది ఖచ్చితంగా ఒక న్యూక్లియర్ ఫ్యూయల్. ఇదొక అర్థం చెప్పగలను కదా, ఇదొక న్యూక్లియర్ ఫ్యూయల్. మోనోజైట్ కంటైన్స్ థోరియం. ఎస్, మోనోజైట్ ఇస్ సోర్స్ ఆఫ్ రేర్ ఎర్త్స్. అవును. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ మోనోజైట్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో అంటే ప్రపంచంలో కోస్టల్ శాండ్స్లో దొరుకుతుంది. అయితే ఇండియాలో కూడా కోస్టల్ శాండ్లో దొరుకుతుందండి. అయితే అన్ని స్టేట్స్లో కాదు. ఓకే, మనకి ఉన్న ఎస్టిమేట్స్ ప్రకారం, గవర్నమెంట్ ఉన్న డేటా ప్రకారం ఏంటంటే మోస్ట్లీ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాల్లోనే, అంటే ఎక్కువ ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్లో అంత ఎక్కువ లేవు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా వీటికి ఎక్కువ లేవు అనమాట. లేవు కూడా పూర్తిగా చెప్పాలంటే. సో ఈ 4 మనకి ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయంటే, ఎక్కువ రిజర్వ్స్, ఎక్కువ మోనోజైట్ రిజర్వ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. అంటే ఎంటైర్ కోస్టల్ శాండ్ లో ఉన్నది తప్పు అనమాట.
ఎందుకంటే మనం గుజరాత్ తీరంలోకి వెళ్ళి గుజరాత్ తీరంలో శాండ్లో వెతికితే దొరకదు మోనోజైట్. మహారాష్ట్ర తీరంలోకి వెళ్ళి వెతికితే దొరకపోవచ్చు. మీకు దొరికేది ఎక్కడంటే ఒడిశా, కేరళ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వీటిలోనే. మీకు చెప్పాలంటే కొన్ని రిసోర్సెస్లో మీకు కేరళలో ఎక్కువ మోనోజైట్ రిసోర్సెస్ ఉన్నాయని మెన్షన్ చేసినా కూడా మోస్ట్లీ కొన్ని గవర్నమెంట్ డేటా ప్రకారం ఆంధ్రాలోనే అన్నిటికంటే ఎక్కువ మోనోజైట్ రిజర్వ్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఈ అన్ని స్టేట్స్లో ఉన్నదనేది అబద్ధం. ఓకే, అలాగే ఇంకొక విషయం, 4వ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు 3వ స్టేట్మెంట్ తప్పు అని చెప్పొచ్చు. అంటే 1 and 2 కరెక్ట్, 1 and 2 అని ఓన్లీ ఉన్నది ఏం లేదు కాబట్టి 1, 2, 4 కరెక్ట్ అని మనం ఆన్సర్ పెట్టొచ్చు. సరే, బట్ 4వది కరెక్టా కాదా ఆలోచించండి. ఈ థోరియం అనేది ఒక న్యూక్లియర్ ఫ్యూయల్. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ జాగ్రఫీలో కానీ ఎక్కడైనా చదివి ఉంటారు. థోరియం ఒక న్యూక్లియర్ ఫ్యూయల్, న్యూక్లియర్ రియాక్టర్లో వాడే ఇంధనం. ఓకే, ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి కూడా మీరు వినే ఉంటారు కదా 100%. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, అది ఒక న్యూక్లియర్ ఫ్యూయల్ అయినప్పుడు ఇప్పుడు ఇండియాలో న్యూక్లియర్ ఫ్యూయల్ని ఎక్స్పోర్ట్ కానీ ప్రాసెసింగ్ కానీ చేసేది ఎవరు? ఓన్లీ గవర్నమెంటే కదా. యురేనియం ఎవరికైనా ఉందా ఛాన్స్? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, విచ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఈజ్ ప్రొడ్యూసింగ్ అండ్ ప్రాసెసింగ్ యురేనియం ఇన్ ఇండియా, అంతే కదా. సో మరి అలాంటప్పుడు దీనికి ఎందుకండి వేరే వాళ్ళకి ఇస్తారు? ఇవ్వరు, ఇంపాసిబుల్, కష్టం. ఓకే, థోరియం ఒక న్యూక్లియర్ ఫ్యూయల్ కాబట్టి, మోనోజైట్లోనే థోరియం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించి ఓకే, ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంటుందన్నమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద. ఓకే, అది వేరే ఆర్గనైజేషన్ ద్వారా ఈ థోరియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, అంతేగాని గవర్నమెంట్ కాకుండా వేరే కంపెనీలకి వీటిని ప్రాసెస్ చేయడం కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ అలాంటి ఏ అవకాశం కూడా లేదండి. ఓకే, సో ఇది దీనికి ఒక ఆన్సర్ అండి. 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇది ఫ్యాక్చువల్ డేటాకి సంబంధించి, ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి రివర్ సిస్టమ్కి సంబంధించింది అనుకోండి. ఓకే, అది కూడా పర్టికులర్గా ఎక్కువగా ఫ్యాక్చువల్ డేటాకి సంబంధించింది. ఓకే, ఏంటంటే రిజర్వాయర్స్ అండి. చాలా ఈజీ, రిజర్వాయర్స్కి సంబంధించి ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, ఏంటది రిజర్వాయర్స్ అంటే ఘటప్రభ అంటే ఏ రిజర్వాయర్ ఏ స్టేట్లో ఉంది, చాలా ఈజీ అండి. ఓకే, ఘటప్రభ తెలంగాణ, గాంధీ సాగర్ మధ్యప్రదేశ్, ఇందిరా సాగర్ ఆంధ్రప్రదేశ్, మైథోన్ ఛత్తీస్గఢ్. 4 అనమాట. ఇందులో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయబడ్డాయి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. వీడియో పాస్ చేసుకుని చాలా ఈజీగా చెప్పొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు కానీ చాలా వరకు ఈజీ అనమాట. ఓకే, ఆలోచించండి ఒకసారి. సో క్వశ్చన్ చూడండి, క్లియర్గా చూడండి ఒకసారి. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, కరెక్ట్లీగా మ్యాచ్డ్ కాదు, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. అంటే తప్పుగా మ్యాచ్ చేయబడినవి ఎన్ని అన్నాడు. అంటే కరెక్ట్ ఎన్నో మీరు తెలిస్తే నాట్ కరెక్ట్లీ మ్యాచ్ తెలుస్తుంది కదా. ఓకే, సో చెప్తాను, ఒకసారి మీరు ఆలోచించండి, క్లియర్గా ఆలోచించండి. ఓకే, మీకు తెలిసిన పేర్లతోనే చెప్తాం. ఘటప్రభ ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్ అండి? ఆలోచించండి. కృష్ణా రివర్ అండి. ఓకే, ఘటప్రభ, మలప్రభ అని 2 రివర్స్ కృష్ణా నదికి ట్రిబ్యూటరీస్గా ఉంటాయి. అండ్ కృష్ణా రివర్ మ్యాప్ చూస్తే ప్రతి ఒక్కరు గుర్తుండేది ఏంటంటే, కృష్ణాలో తుంగభద్ర తప్పితే ఇంకా ఏ పెద్ద మేజర్ రివర్ కూడాను ఆంధ్ర తెలంగాణలో జాయిన్ అవ్వదు. మిగతావన్నీ ముందే జాయిన్ అయిపోతాయి. భీమా కానీ అన్నీ కూడా. ఘటప్రభ, మలప్రభ కూడా అక్కడ కుడల సంగమ ఆ ప్రాంతం దగ్గర కర్ణాటకలోనే కలిసిపోతాయి. అది కర్ణాటకలోనే. ఘటప్రభ అసలు తెలంగాణలోకి రాకపోతే, తెలంగాణకు రాదని మనకు తెలుసు. తెలంగాణకు మంజీరా ఒకటే కొంచెం వరకు వస్తుందని, అది గోదావరి రివర్ సిస్టమ్ సంబంధించింది. మూసి ఉంటుంది. మూసి ఎలాగో అది పనికిరాని రివర్, అంటే వాటర్ అంత సప్లై ఉండదు అనుకోండి. సో ఘటప్రభ తెలంగాణకి సంబంధం ఉంటుందా? నో, ఉండదు కదా. ఆలోచించండి. ఘటప్రభ కంప్లీట్గా కర్ణాటకకి సంబంధించిందే, కర్ణాటకలోనే ఉంటుంది. ఆంధ్రాతో సంబంధం ఉండదు, అది తెలంగాణతో సంబంధం ఉండదు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, గాంధీ సాగర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఏంటది? చంబల్ రివర్ మీద చంబల్ రివర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. ఓకే, చంబల్ రివర్ ఓకే మధ్యప్రదేశ్లోంచి రాజస్థాన్ రాష్ట్రంలోకి వెళ్తుంది. ఇప్పుడు పైన రాజస్థాన్ రాష్ట్రం ఉంటుంది ఇలాగా. ఓకే, ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది అనుకోండి. ఈ మధ్యప్రదేశ్లోంచి రాజస్థాన్లోనికి వెళ్ళి అలా యమునా రివర్లో కలిసిపోతుంది చంబల్ రివర్. అయితే అలా వెళ్ళేటప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ 2 రాష్ట్రాల మధ్య ఒప్పందంతో ఓకే ఈ మధ్యప్రదేశ్కి
రాజస్థాన్కి బార్డర్లో ఒక 3 ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేశారు. మీరు చదివింటే చంబల్ వ్యాలీ ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది ఎకనామిక్ జాగ్రఫీలో. ఓకే, ఏంటవి? ఒకటి గాంధీ సాగర్, జవహర్ సాగర్, కోటా బ్యారేజ్ అని 3 ఉంటాయి అన్నమాట. కోటా బ్యారేజ్ కోటా ప్రాంతంలో. ఓకే, గాంధీ సాగర్, జవహర్ సాగర్, కోటా బ్యారేజ్, ఈ 3 ఇక్కడ ఉంటాయి. అవి చదువుతారు, అక్కడ క్లియర్గా చదువుతారు. సో అంటే గాంధీ సాగర్ ఖచ్చితంగా మధ్యప్రదేశ్లో ఉంది 100% ఉంది. సో గాంధీ సాగర్ ఇది కరెక్ట్ ఆన్సర్, మధ్యప్రదేశ్లో ఉంది. ఇందిరా సాగర్ ఈజ్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ ఇండియా. లార్జెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ ఇండియా కెపాసిటీ ప్రకారం, స్టోరేజ్ కెపాసిటీ ప్రకారం ఇండియాలోనే లార్జెస్ట్ రిజర్వాయర్, నియర్లీ 12 కిలోమీటర్ క్యూబ్ కంటే కూడా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అది ఎక్కడుంది అని ఆలోచిస్తే క్లియర్గా చదువుతున్నప్పుడే అది నర్మదా రివర్ మీద ఉందని మనకు తెలుసు. నర్మదా రివర్ మీద ఉంటుందని తెలుసు. నర్మదా రివర్ మీద మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుందని తెలుసు. దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటండి? అసలు ఆంధ్రాలో ఇందిరాసాగర్ అనే పేరుతో లేదని మనకు తెలుసు కూడా ఆల్రెడీ. ఒక ఇందిరాసాగర్ అంటే అది ఎక్కడ ఉందో తెలియకపోయినా ఆంధ్రాలో లేదని తెలుసు మనకి. ఎందుకంటే ఆంధ్రాలో నాగార్జున సాగర్, ఓకే, లేకపోతే ఏంటిది శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్ ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇందిరాసాగర్ అనే పేరు మనం ఎప్పుడు వెళ్ళే కదా, మన లోకల్ జాగ్రఫీ మనకు తెలియదండి. సో ఇందిరాసాగర్ లేదు అని తెలుసు ఆంధ్రప్రదేశ్లో, అది తప్పు. థర్డ్ది కూడా తప్పు. మైథోన్ ఛత్తీస్గఢ్లో ఉంటున్నారు. చాలా మందికి కన్ఫ్యూజన్. ఓకే, అంటే ఇప్పుడు 2 తప్పు అని తెలిసాయి అంటే ఓన్లీ 2 పేర్స్ అని పెట్టచ్చు. ఓకే, 1 పేరుని పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్ 4 పేర్స్ కూడా అవ్వదు, ఎందుకంటే ఒకటి కరెక్ట్ కాబట్టి. సో ఓన్లీ 2 ఓన్లీ 3 డౌట్ వస్తుంది. సో ఏం పెడదాం ఆలోచిస్తే మైథోన్ ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించారు అనుకోండి. ఓకే, మీరు చదివి ఉంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అని మన క్లాసులో కూడా చెప్తామండి, లైవ్ క్లాస్లో కూడా. ఓకే, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ గురించి చెప్తాం. ఇండియాలోనే ఫస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే స్వతంత్ర భారతదేశంలో వాళ్ళు ఉన్నప్పుడుగా, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జరిగాయి. స్వతంత్ర భారతదేశంలో 1948 ఆ ఇయర్లో స్టార్ట్ చేసిన మొట్టమొదటి మల్టీ పర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్, రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. దానిలో భాగంగా ఈ దామోదర్ రివర్, దాని యొక్క ట్రిబ్యూటరీస్ మీద జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ స్టేట్స్ లో ఒక 6 వరకు డ్యామ్స్ ని, బ్యారేజెస్ ని, దుర్గాపూర్ బ్యారేజ్ ఇలాంటివి ఉంటాయి కదండి. ఓకే, ఈ బ్యారేజెస్ ని వీటన్నిటిని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అందులో మైథోన్ అనేది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. అది ఏ రాష్ట్రంలో ఉందో మనకు తెలియకపోయినా సరే, ఓకే, ఛత్తీస్గఢ్లో అయితే దామోదర్ రివర్ లేదు కదా. మైథోన్ అనేది దామోదర్ వ్యాలీకి సంబంధించింది, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించింది. సో ఛత్తీస్గఢ్లో ఉండే అవకాశం లేదు. సో ఎలిమినేషన్. ఈ జార్ఖండ్ ఉంది. యాక్చువల్లీ మైథోన్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ స్టేట్. జార్ఖండ్ స్టేట్ లో లొకేట్ అయి ఉంది, ధన్బాద్ డిస్ట్రిక్ట్, ధన్బాద్ కి దగ్గరలో అన్నమాట. సో ఇది దామోదర్ రివర్ సంబంధించి బరాకర్ అనే ట్రిబ్యూటరీ మీద కన్స్ట్రక్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ అన్నమాట. సో అంటే ఇది కూడా ఛత్తీస్గఢ్ లో లేదు. సో అది తప్పు. సో అంటే 3 తప్పు అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఓన్లీ 3 పేర్స్ ఆర్ నాట్ కరెక్ట్ ఇమాజిన్. మళ్ళీ ఇక్కడ ఇంత ఆన్సర్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ కరెక్ట్ గా చదవకపోతే మొత్తం పోయిద్దండి. ఎందుకంటే కరెక్ట్లీ మ్యాచ్డ్ అనుకుంటే ఓన్లీ 1 పేర్ అని పెడతావు, నీకు ఆన్సర్ కరెక్ట్ గా తెలిసినా కూడాను. అక్కడ తప్పు చేయొద్దు, తొందరపడద్దు, కొంచెం ఆలోచించి ఒక్క సెకండ్ ఆగు. కరెక్ట్ గా బబుల్ చేయడానికి ఒక్క సెకండ్ ముందు మళ్ళీ క్వశ్చన్ లో ఏమడిగాడో కీవర్డ్ ఒకసారి చూడు. ఏమైపోయింది? ఒక్క సెకండ్ ఆగితే ఒక్క సెకండ్ వల్ల నీకేం పోయిద్దా, లేట్ అయిపోతుందా? అంత సీన్ లేదు కదా. సో ఒక్క సెకండ్ నీకు ఒక మార్క్ ఏంటి యూపీఎస్సీలో, ఇది 2 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. నువ్వు కదా తప్పెట్టుంటే -0.66 ఎంతో పోతాయి కాబట్టి 2.66 మార్క్స్ నీకు ప్లస్ అయినట్టుగా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే నువ్వు తప్పెట్టేస్తే 0.66 పోతాయి. అది ఒక రైట్ పెట్టుంటే 2 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చిండేవి. అంటే 2.66 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది ఒక క్వశ్చన్లో. ఒక క్వశ్చన్ తప్పు పెట్టడం, రైట్ పెట్టడం, మళ్ళీ ఆలోచించుకోండి. 2 మార్క్స్ కాదు, 2.66 మార్క్స్ అన్నమాట డిఫరెన్స్ మనకు వచ్చేది. ఓకే, సో ఇది 11th క్వశ్చన్ అన్న. ఓకే, సో అర్థమైంది అనుకుంటా. ఫ్యాక్చువల్ డేటా కదా, ఇక్కడ కాన్సెప్ట్ ఏమైనా నో కాన్సెప్ట్, ఓన్లీ మెమరీ అనమాట. ఓన్లీ మెమరీ. మీ బుర్ర చదివి అంటే యూపీఎస్సీ ఎలా తయారైందంటే, యూపీఎస్సీ ఒకప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండేది, ఇప్పుడంతా కూడా మెమరీ బేస్ అయిపోయింది. యూపీఎస్సీ కూడా ఫ్యాక్చువల్ డేటాని ఎంత చదవాలని చెప్తుందండి. ఓకే, ఫ్యాక్చువల్ డేటా ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు చెప్తూ ఉందన్నమాట. ఓకే, చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఏంటంటే కాన్సెప్ట్లు అన్ని చదివేసి పెద్ద పెద్ద విషయాలన్నీ తెలుసుకొని చిన్న ఫ్యాక్ట్లు వదిలేస్తారండి. చిన్న ఫ్యాక్ట్స్ అనమాట. ఆ చిన్న ఫ్యాక్ట్సే పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయి, చాలా ఇంపాక్ట్ చూపించేస్తున్నాయి. సో డోంట్ నెగ్లెక్ట్ ద ఫ్యాక్చువల్ డేటా. అది వరల్డ్ జాగ్రఫీలో అవ్వచ్చు, ఇండియన్ జాగ్రఫీ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా
ఫ్యాక్చువల్ డేటా ఇంపార్టెంట్, 100% తిరుగులేదు, ఇంపార్టెంటే. ఓకే, ఇంకొక పదం లేదు, ఇంకొక మాట లేదనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద 11th క్వశ్చన్ అండ్ మూవింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్కి వెళ్ళిపోతే. ఓకే, ఇది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కొంచెం కాన్సెప్ట్ ఏం లేదు, ఫ్యాక్చువల్ డేటాతోనే మనకి క్వశ్చన్ అడిగాడండి. ఓకే, ఆలోచించిన ఒకసారి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్స్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా హ్యాస్ బికేమ్ డ్రై అండ్ టర్న్డ్ ఇంటూ డిజర్ట్. ఆఫ్రికాలో ఒక లేక్ అంట డ్రై అయిపోయి ఎండిపోయిందంటే, కంప్లీట్గా ఎండిపోయిందంట. ఓకే, ఎండిపోయింది. సో ఆ లేక్ ఏంటి అని అడుగుతున్నాడు, లేక్ ఏంటి అని అడుగుతుందండి. అది కూడా వెస్ట్ ఆఫ్రికాలో ఉంది అని అడుగుతున్నారు. వెస్ట్ ఆఫ్రికా, ఆఫ్రికా యొక్క వెస్ట్రన్ ప్రాంతంలో ఉంది. మళ్ళీ క్వశ్చన్ క్లియర్గా చదివితే మనకి ఆన్సర్ చేయడానికి అంత ఎబిలిటీ రావచ్చు. ఓకే, ఎందుకంటే ఒకసారి చూడండి, ఆన్సర్ మీరే చూడండి, పాస్ చేసుకుని ఎలిమినేట్ చేయడం ట్రై చేయండి. ఎన్ని లేక్స్ మీరు ఎలిమినేట్ చేస్తారో ఆలోచించండి ఒకసారి. ఓకే, ఇందులో ఎలిమినేట్ చేయొచ్చు కదా కొంతవరకు. ఇప్పుడు వాటర్ ఉందంటే అది డ్రై అవ్వలేదని కదా అర్థం, అది డిజర్ట్ అవ్వలేదని కదా అర్థం. సో వాటర్ ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు కదా. పోనీ లేక్ విక్టోరియా అందరూ ఫస్ట్ ఎలిమినేట్ చేయగలరు కదా. లేక్ విక్టోరియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. అది ఇప్పటికీ మంచి వాటర్ సప్లై ఉంటుంది. ఆఫ్రికా మ్యాప్లో ఒక మేజర్ పార్ట్ అది కనిపిస్తుంది, ఈక్వేటర్ మీద క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు అవుద్ది ఆన్సరు? సో లేక్ విక్టోరియా ఎలిమినేట్ చేయొచ్చు కదా. సో అలాగే ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. సో ఇంకేం ఎలిమినేట్ చేయొచ్చు? లేక్ వాల్టా పేరు వింటామండి, చాలా ఎక్కువగా అంటే అప్పుడప్పుడు రేరుగా అయినా ఎంతో కొంత వింటాం మిగతా వాటితో పోల్చుకుంటే. లేక్ వాల్టా కూడా ఉంది, వాడిని వింటున్నామంటే నీరు బాగానే ఉంది అనుకోవచ్చు. సో కొంతవరకు ఎలిమినేట్ చేయడానికి, అది ఎలిమినేట్ చేయకని పోని ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. మిగతావి మనకి అంతగా తెలియని పేర్లు. బట్ ఆ టైంలో ప్లేసెస్ ఇన్ న్యూస్ చూసి ఉంటే తిరుగు లేకుండా ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, ఆన్సర్ ఏంటంటే లేక్ ఫెగుబిన్ అండి. ఫెగుబిన్ అనమాట. ఆ సంవత్సరం న్యూస్లోకి వచ్చింది ఆ లేకు. ఓకే, ఎందుకు కారణం చేద్దంటే అది కంప్లీట్గా డ్రై అయిపోయి ఇంకా పూర్తిగా వాటర్ లేని పరిస్థితికి వచ్చేసింది అనమాట. దానివల్ల మనకి అది న్యూస్లోకి వచ్చింది అనమాట. అది దాని క్లైమేట్ చేంజ్కి రిలేట్ చేస్తూ చాలామంది చెప్పారు. చాలామంది సైంటిస్టులు అందరూ కూడా ఇప్పుడు చాలా ఇచ్చేసారు అనమాట. చాలా పెద్ద న్యూస్ అయిపోయింది అది. లేక్ ఫెగుబిన్ అనే లేక్ పూర్తిగా డిజర్ట్గా మారిపోయింది అనమాట. ఇదిగోండి చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి మాలి దేశం ఉంది కదండి, ఈ మాలి దేశంలో లేక్ ఫెగుబిన్ ఉంది. సార్ వాటర్ ఉంది కదా సార్, బ్లూ కలర్లో ఉంది కదా అనుకోకండి. ఓకే, దాన్ని మనం లేయర్లు మారిస్తే ఏం వాటర్ ఉండదండి, కంప్లీట్ డ్రై అయిపోయింది. ఇదిగోండి పూర్తిగా అంటే కంప్లీట్గా ఎడార్లాగా మారిపోయింది. ఆ పక్కన చిన్న చిన్న లేక్స్ ఉన్నాయి చూడండి. ఓకే, బట్ అది మాత్రం కంప్లీట్గా డ్రై అయిపోయింది, పూర్తిగా డ్రై అయిపోయింది అనమాట. సో అందుకని ఆ సంవత్సరం అది న్యూస్లోకి వచ్చింది. న్యూస్లో ఉన్న ఐటమ్ మనకి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో లేక్ ఫెగుబిన్ అనే లేక్ పూర్తిగా డ్రై అయిపోయిందండి. ఇది మాలి దేశంలో కింద వైపు, అంటే మాలి దేశానికి సౌత్ వెస్ట్ వైపు ఉన్న ఒక లేక్ అండి. ఇది పూర్తిగా డ్రై అయిపోయింది, అందుకే ఇది న్యూస్లోకి వచ్చింది అనమాట. ఓకేనా, సో మాలి దేశంలో ఉంది. ఓకే, అర్థమైంది కదా. ఇది వెస్ట్ ఆఫ్రికాలో ఉంది. విక్టోరియాని మనం ఎలా ఎలిమినేట్ చేయొచ్చు, విక్టోరియాలో వాటర్ ఉంటాయని తెలుసు, అండ్ ఇది ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది, అది కూడా ఒక విషయం. సో ఆ రెండు కారణాల వల్ల లేక్ విక్టోరియా మనం ఇచ్చేయచ్చండి. ఓకే, లేక్ విక్టోరియా ఎక్కడుందంటే ఇది మనకి చెప్పాను మామూలుగా, ఇది ఉగాండా, కెన్యా, టాంజానియా ఈ 3 దేశాల యొక్క బౌండరీలో ఉంది. ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ బై ఏరియా ప్రకారం చూసుకుంటే. చాలా పెద్ద, చాలా ఇంపార్టెంట్ అండి లేక్ విక్టోరియా. ఓకే, అలాగే లేక్ వాల్టాకి వచ్చేటప్పటికి, లేక్ వాల్టా అనేది మనకి ఘనా దేశంలో కనిపించే ఒక లేక్ అండి. ఘనా దేశంలో ఉంటుంది. ఇది ఒక మ్యాన్ మేడ్ లేక్ అంట. ఓకే, సర్ఫేస్ ఏరియా ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ అంటండి. దీన్ని 1965లో ఓకే వాల్టా రివర్ మీదనే కన్స్ట్రక్ట్ చేసినంట. ఓకే, వాల్టా రివర్ మీద అకోసోంబో అనే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వలన ఈ లేక్ ఏర్పడిందంటండి. అకోసోంబో డ్యామ్ మనకు తెలుసు కదా, ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఒక రిజర్వాయర్ ఏర్పడుద్ది, దాన్ని మనం లేక్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇందిరా సాగర్ ఉంది, అది రిజర్వాయర్. సాగర్ అంటే లేక్ కదా మామూలుగా. అంటే ఇందిరా సాగర్ అంటే ఒక లేక్ లాంటిది, అంటే లేక్ లాగా అయిపోయింది అంతే ఇంకా. ఓకే, సో ఈ లేక్ వాల్టా మనకి మొత్తం ఆ ఘనా పీపుల్కి వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రిసిటీని, ఇరిగేషన్ని, ట్రాన్స్పోర్టేషన్ వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుందంట. ఓకే, ఇది లేక్ వాల్టా గురించి. అలాగే లేక్ వొగూటా వస్తే ఇది నైజీరియా దేశంలో ఉన్న ఒక లేక్ అండి. నైజీరియా దేశంలో ఉన్న లేక్ అండి. ఓకే, ఇది మనకి నైజీరియా యొక్క సౌత్ ఈస్టర్న్ ప్రాంతంలో లొకేట్ అయి ఉంటుందంట. ఓకే, ఇది హాట్ స్ప్రింగ్స్కి, బ్యూటిఫుల్ సీనరీకి, వీటికి సంబంధించి
ఫేమస్ అంటండి. లేక్ ఒగుటా. సో అంటే ఇవి 4 కూడా ఆఫ్రికాలో ఉన్న లేక్సే. ఇవేమీ సెపరేట్‌గా వేరే ప్రాంతాలకు సంబంధించినవి కాదు. కొంచెం ఎలిమినేట్ చేయడం కష్టమే. న్యూస్ చదవకపోతే ఎలిమినేట్ చేయడం గానీ ఇదంతా కూడా కష్టమే. దానికి తోడు పర్టిక్యులర్‌గా నైజీరియా, ఘనా 2 కూడా మనకి వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించిన కంట్రీసే. కంట్రీ అంటే పర్టిక్యులర్‌గా ఇగోండి ఘనా మనకి ఇక్కడ కోస్టల్ కంట్రీ ఇక్కడ ఉంటుంది. నైజీరియానేమో దానికి బార్డర్ గాని అది కూడా కోస్టల్ కంట్రీ ఇక్కడే ఉంటుంది. ఓకే. మాలి దీనికి పైవైపు ఉంటుంది. సో అంటే మొత్తం 3 ఒకవైపు ఉంటే వెస్ట్ ఆఫ్రికా కాబట్టి చెప్పడం కొంచెం కష్టం. విక్టోరియా అనుకోండి మనకి. లేక్ విక్టోరియా అనేటప్పటికి ఇటువైపు వచ్చేస్తది. అదొక్కటే మనం ఎలిమినేట్ చేయడానికి కొంత ఛాన్స్ అయితే ఉందన్నమాట. మిగతా వాటితో పోల్చుకుంటే. ఓకే. సో అర్థమైందన్న? 12వ క్వెషన్ కూడా అర్థమైందా? అంటే ఇక్కడ ఇవాళ మనం చెప్పిన దాంట్లో కాన్సెప్ట్ తక్కువ, ఫ్యాక్ట్‌లే ఎక్కువ. అది కన్ఫర్మ్ అండి. ఫ్యాక్ట్‌లే ఎక్కువ. సో బట్ అన్నీ తెలుసుకోవాలి కాబట్టి వాటి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ప్రతి విషయం చెప్పడానికి నేను ట్రై చేశాను. మీకు వీలైనంత వరకు ప్రతి విషయం చెప్పడానికి ట్రై చేశాను. ఓకే. సో క్వెషన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ డౌట్స్ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అక్కడ కామెంట్‌లో అడగండి. లేదా మనకి పర్సనల్‌గా మనకి ఫోన్ చేసినా కూడా ప్రతి డౌట్ కూడా మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. ఓకే. సో క్వెషన్స్‌ని ఈ సిరీస్‌ని క్లియర్‌గా వినియోగించుకోండి. మేక్ యూజ్ ఆఫ్ ద సిరీస్. ఓకే. మంచిగా వినియోగించుకుంటే తెలుసు కదా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఒక స్టేట్మెంట్ ఇప్పుడు మోనోజైట్ ఉంది. మోనోజైట్ మీద మళ్ళీ ఫ్యూచర్‌లో క్వెషన్ రావచ్చు. అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేసెస్‌లో ఏదో ఒక ప్లేస్ మళ్ళీ న్యూస్‌లోకి వస్తే మళ్ళీ దాని మీద క్వెషన్ రావచ్చు. కంప్లీట్ డైరెక్ట్ క్వెషన్ రాకపోయినా ఒక స్టేట్మెంట్ మనకి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడిన మిగతా స్టేట్మెంట్‌ని మనం ఎంతో కొంత ఆన్సర్ పెట్టే ప్రాబబిలిటీ పెరుగుతుంది కదా! సో ఆ క్వెషన్‌ని ఆ కాన్సెప్ట్ యొక్క యూసేజ్ కరెక్ట్‌గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ సపోర్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే. సో అలాగే ఆఫర్ కూడా చూసుకున్నాను ఒకసారి. మనకి తొందరగా ఫోన్ చేసి నిర్ణయం తీసుకోండి. ఓకే. కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553 అనే నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీకు మేడం లైన్‌లోకి వస్తారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంత ఇస్తారు. లేకపోతే మీకు ఒకవేళ యాక్సెస్ కావాలనుకుంటే కొంతవరకు అంటే ఒక 1 డే వరకు మీకు యాక్సెస్ కూడా ఇస్తారు. ఫ్రీ యాక్సెస్ కూడా ఇస్తారనమాట. ట్రయల్ కూడా ఇస్తారు. ట్రయల్‌లో చూడండి. మీ క్లాస్‌ని మీకు నచ్చిన క్లాస్‌లో మీకు నచ్చిన సబ్జెక్ట్ వినండి. ఓకే. నచ్చితే అప్పుడు మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ఇంకా నిర్ణయం తీసుకోవడానికి కొంచెం ఇది పెరుగుతుంది కదా! అవకాశం ప్రాబబిలిటీ పెరుగుతుంది కదా! సో బీ హరీ. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ హావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.